హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భగవద్గీత సెషన్‌కి అందరికీ స్వాగతం. మనము పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మన భగవద్గీత స్టార్ట్ చేద్దాము. మీకందరికీ కూడా తెలుసు కాబట్టి నాతో పాటు మీరు కూడా మ్యూట్‌లో ఉన్నా కూడా మీరు కూడా చెప్పుకోండి. సరేనా? ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं तदा ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మనం ఇప్పుడు 10వ అధ్యాయంలో ఉన్నాము. 10వ అధ్యాయంలో మనం 10 శ్లోకాలు మనము కంప్లీట్ చేశాము. ఇప్పుడు మనం 11వ శ్లోకం నుంచి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఏ సెక్షన్‌లో ఉన్నామంటే 10వ శ్లోకంలో మనము రెండో సెక్షన్‌లో శుద్ధ భక్తియే భగవద్గీత యొక్క సారాంశం అని చెప్పే భగవంతుడు చెప్పే సెక్షన్‌లో మనం ఉన్నాము. దాంట్లో 11 శ్లోకాల వరకు ఆ సెక్షన్‌లో ఉన్నాయి. ఆ సెక్షన్‌కి సంబంధించిన శ్లోకాలున్నాయి. 11 శ్లోకాల వరకు. మనం 10 కంప్లీట్ చేసాము. ఇప్పుడు 11 శ్లోకం చెప్పుకోవచ్చు. అయితే ఈ చాప్టర్ ఏంటి మనకి ఈ అధ్యాయం మొత్తము భగవద్ విభూది యోగం. భగవంతుడంతట భగవంతుడు స్వయంగా తనకున్నటువంటి గొప్ప గొప్ప శక్తులన్నిటికి తన విభూతులన్నిటిని కూడా ఆయనంతట ఆయన ప్రకటించాడు. మధ్యలో కూడా అర్జునుడు కొన్నిసార్లు అడుగుతాడు ఆయన కూడా కొన్ని ప్రశ్నలు. సో, భగవంతుడు తర్వాత ఈ 11వ శ్లోకం అయిపోయిన తర్వాత 12-18 శ్లోకాల వరకు భగవంతుడు అర్జునుడు ఏం చేస్తాడంటే మీకు గుర్తుండే ఉంటుంది. మన రెండో అధ్యాయంలో ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో అర్జునుడు చాలా చాలా కారణాలు చెప్తాడనమాట భగవంతుడికి. ఎందుకు తాను యుద్ధం చెయ్యను అనడానికి కారణాలు చాలా చెప్తాడనమాట. అది చెప్పిన తర్వాత రెండో అధ్యాయంలో కూడా ఆయన కొన్ని మళ్ళీ ఇంకా చెప్తాడు అర్జునుడు. అప్పుడు కానీ హ్మ్. ఆహ్, ఆహ్, రెండో రెండో అధ్యాయము 7 శ్లోకంలో చిట్ట చివరికి భగవంతుడికి కంప్లీట్‌గా శరణాగతి తీసుకుంటాడు. మనకి గుర్తుండే ఉంటుంది. చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకం అన్నమాట. కార్పణ్యదోషోపహతా స్వభావా పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యతేహం సాధ్విమాం త్వాం ప్రపన్నం. అంటే ఏం చెప్తాడంటే అప్పుడు నా కృష్ణ నేను చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను. నాకు ఏది రైటో, ఏది రాంగో తెలియట్లేదు నాకు. సో, ఇప్పుడు నేను నీ శరణు తీసుకుంటున్నాను. నిన్ను ఒక ఆధ్యాత్మిక గురువుగా భావిస్తున్నాను. నేను నీ శిష్యుడిని, నువ్వు నా గురువువి. సో, ప్లీజ్ నాకు చెప్పు. నేనేం చేయాలో చెప్పు. నాకు ఏది మంచిదో నువ్వు చెప్పు నాకు అని చెప్తాడు గదా! అప్పుడు కృష్ణుడు మనం అన్ని అధ్యాయాలు చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడు 10వ అధ్యాయానికి వచ్చాం మనం. హ్మ్. వచ్చినప్పుడు ఈ చివరికి ఈ 12వ శ్లోకంలో అర్జునుడు భగవంతుడిని గుర్తిస్తాడు. భగవంతుడి కిందనమాట. అప్పటి వరకు ఏమనుకుంటాడంటే తన స్నేహితుడు అనుకుంటాడు.
ఆ! తన ఎంతో ఆప్తమిత్రుడు అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఆయన ఆప్తమిత్రుడే కాకుండా భగవంతుడు కూడా అని చెప్పేసి ఆయన చాలా చాలా శ్లాఘిస్తాడనమాట. కీర్తిస్తాడనమాట. సో, అందుకని మనము ఇప్పుడు 11 శ్లోకానికి ప్రస్తుతం వెళ్దాం మనము. మనము 10 శ్లోకాలు మనం కంప్లీట్ చేసాము లాస్ట్ టైము. సో, ఇప్పుడు 11 శ్లోకంకెళ్దాము. మనం చదువుదాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. సో, మనం 11 శ్లోకంకెళ్దాము. तेषामेव तेषमे तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఇలా మొత్తం ఒక సెంటెన్స్‌లో ఇలా కలిపి ఉంటే చదవడం చాలా కష్టం. తేష్ తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశం నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఇంకొకసారి చదువుదాము. మజ్ఞానజం తమ అజ్ఞానం. తేషామేవానుకంపార్థ అహమజ్ఞానజం తమః నాశ నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అయితే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే, నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహం చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు. అంటే ఎవరి హృదయములందు? ఇంతకు ముందు శ్లోకంలో ఆయన చెప్పారు ఏమనంటే, ఎవరైతే ప్రేమతో నా సేవ యందు నిరంతరం ఆసక్తులై ఉండు వారికి నన్ను చేరగల బుద్ధి యోగాన్ని నేనే ఇస్తాను అని భగవంతుడు ఇంతకు ముందు చెప్పిన ఈ 3 శ్లోకాలు అత్యంత అద్భుతమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకాలనమాట. ఈ 10వ శ్లోకం, 9వ శ్లోకం, 8వ శ్లోకం, 8, 9, 10 ఇవన్నీ గూడా చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకాలనమాట. భగవంతుడు చాలా చక్కగా చెప్పారనమాట. ఆ! అయితే నా యందు ప్రేమగా ఎవరుంటారో, నా యందు ఆసక్తులు ఎవరుంటారో వారికి నన్ను చేరగలే బుద్ధి యోగాన్ని నేనివ్వడమే కాకుండా ఇంకా ఏం చేస్తాను, నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు, అంటే వారి మీద నాకు ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. అది చూపించడం కోసము వారి హృదయాలందు నేను వసిస్తూ తేజోమయమైనటువంటి జ్ఞాన దీపముచే అజ్ఞానం వలన పుట్టిన తమస్సు అంటే ఇక్కడ ఏంటి? అంధకారాన్ని. ఇప్పుడు అజ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ అంధకారం ఉంటుంది. కానీ జ్ఞానం ఎక్కడుంటుందో అక్కడ వెలుతురు ఉంటుందనమాట. అంతే. అదొక్కటే మనకి తార్కాణం అనమాట. సో, అంటే దీపం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? తేజోమయంగా ఉంటుంది. వెలిగిపోతూ ఉంటుంది గదా! దాన్ని జ్ఞానంతోటి మనకి పోలుస్తారు. అజ్ఞానాన్ని ఏం జేస్తారు? తమస్సుతోటి పోలుస్తారు. సో, వాళ్ళ వాళ్ళ హృదయాల్లో నేను జ్ఞానదీపాన్ని వెలిగించి, అంధకారం అనే అజ్ఞానాన్ని తీసివేస్తాను, నశింపచేస్తాను అని భగవంతుడు ఎంతో క్లియర్‌గా ఇక్కడ చెప్తున్నారనమాట మనకి. సో, అంటే ఆయన్ని చేరే బుద్ధి ఆయన ప్రసాదిస్తారనమాట. ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో కంటే ఇప్పుడేంటంటే, అంటే ఇప్పుడు ఆయన గనక మనల్ని అనుగ్రహిస్తే ఆయన మనకి ఏ ఏ ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడంటే, ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు కానీ, అంటే కోట్లు కోట్లు ఎలా సంపాదించాలి? వాళ్ళని ఎదుటి వాళ్ళని ఎలా ఎలా ఓడించాలి? ఆ! వాళ్ళని నాశనమయ్యేటట్టుగా ఎలా చేయాలి? ఇవన్నీ గాదు భగవంతుడు చెప్పేది మనకి. మన ఆస్తులు ఎలా కూడగొట్టుకోవాలి ఇవన్నీ గాదు చెప్పేది. ఆయన గనక స సంతోషపడితే, సంతృప్తి పడితే మన యొక్క భక్తికి సంతోషిస్తే ఆయనకు చేసేదేంటంటే మనకి అత్యున్నతమైనటువంటి లాభం చేకూరుస్తాడు. ఉత్కృష్టమైనటువంటి లాభం ఏదైతే ఉంటుందో మనకి దాన్ని చేకూరిస్తాడాయన. మనమే ఆలోచించుకోవాలి. మనకి కోట్లు కోట్లు డబ్బులు కావాలా? ఈ భౌతిక ప్రపంచంలో ఆకర్షణలు కావాలా? లేదంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చి ఆయన మనకి ఆయన మనకి భగవంతుడు ధామానికి తీసుకెళ్ళే సులువైన మార్గాన్ని చెప్పడం కావాలా అన్నది మనమే ఆలోచించుకోవాలనమాట. హ్మ్. సో, భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి జ్ఞానం వస్తుంది. దాంతో పాటు జ్ఞానంతో పాటు వాళ్ళకి వైరాగ్యం గూడా వస్తుందనమాట. అంటే ఇది మనం స్పెషల్‌గా దానికోసం ప్రయత్నం ఏమీ చేయక్కర్లేదు. వైరాగ్యం కోసం అనమాట. చేసినా గూడా అది కృత్రిమంగా ఉంటుందనమాట. సో, ఏంటంటే మనకి భగవంతుడి ఆటోమేటిక్‌గా వస్తుంది మనకనమాట. జ్ఞానం సంపాదించుకుంటే మనకి వైరాగ్యం గూడా వస్తుంది. లాస్ట్ టైమ్ చదివింది రాజేశ్వరి మాతాజీ మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. రాజేశ్వరి మాతాజీ లాస్ట్ టైమ్ చదివారు ఆర్ఎస్‌టి. సౌజన్య మాతాజీ ఆర్ఎస్‌టి గదా! ఆర్ అయిపోయింది. ఓహ్! రాజేశ్వరి మాతాజీ. రత్నమాల మాతాజీ లాస్ట్ టైమ్ చదివారో లేదో నాకు చదివే ఉంటారు. రత్నమాల మాతాజీ తర్వాత రాజేశ్వరి మాతాజీ వస్తారా? లేదు. ఫస్టు ఆహ్, ఐ థింక్ రాజేశ్వరి మాతాజీ, రత్నమాల మాతాజీ. సో, రత్నమాల మాతాజీ మీరు చదవాలిప్పుడు. మీరు రెడీగా ఉన్నారా చదవడానికి?
నెక్స్ట్ సౌజన్య మాతాజీ చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. సౌజన్య మాతాజీ మీరు చదువుతారా శ్లోకం అనువాదం భాష? హరే కృష్ణ. చాలా పెద్ద భాష్యం ఉంది. ఓకే, మీరు కొంచెం వరకు చదవండి, నేను వేరే వాళ్ళు ఇంకొంచెం చదువుతారు, సరేనా? ఓకే మాతాజీ. చదవండి. తేషామేవానుకన్పార్థ మహామజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అనువాదం: నేను వారి ఎడ ప్రత్యేకానుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానము వలన పుట్టిన తపస్సును నశింపజేయుదును. భాష్యం: శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర సంకీర్తనను వారణాసి పట్టణమునందు ప్రచారము చేయుచున్నప్పుడు వేల కొలది ప్రజలు అతనిని అనుసరించసాగిరి. ఆ కాలమున వారణాసిలో గొప్ప పలుకుబడి కలిగిన పండితుడు ప్రకాశానంద సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభు భావావేశపరుడై నందుకు హేళన చేసెను. భక్తులైన వారు అజ్ఞానాంధకారములో నుండి తత్వరీత్యా భావావేశపరులై యుందురని కొన్ని మార్లు కొందరు మాయావాది తత్వవేత్తలు భావించుటయే అందుకు కారణము. కాని వాస్తవమునకు అది సత్యము కాదు. గొప్ప గొప్ప విద్వాంసులెందరో భక్తి తత్వమును గూర్చి సమగ్రముగా విశదపరిచిరి. కానీ భక్తుడు వారి గ్రంథముల నుండి గాని ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశముల నుండి గాని లాభము పొందలేకున్నను అతడు శ్రద్ధతో భక్తియుక్త సేవ యందు పాల్గొనినచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని హృదయము నుండియే అతనికి తోడ్పడగలడు. గనుక శ్రద్ధతో కృష్ణ చైతన్యమునందు నెలకొనిన భక్తుడు ఎన్నడును జ్ఞానహీనుడుగా నుండజాలడు. సంపూర్ణ కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనుటయే అతనికి కావలసినట్టి యోగ్యత. యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎవ్వరును శుద్ధ జ్ఞానమును పొందజాలరని ఆధునిక తత్వవేత్తలు భావింతురు. అట్టి వారికి దేవాది దేవుడు ఈ శ్లోకమునందు తగు సమాధానమిచ్చెను. శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొనినట్టి వారు తగినంత విద్య లేకున్నను, వైదిక సిద్ధాంతములను గూర్చిన తగినంత జ్ఞానము లేకున్నను ఈ శ్లోకములో తెలుపబడినట్లు దేవాది దేవుని సహాయమును తప్పక పొందుదురు. ఒక నిమిషం ఆపండి మాతాజీ ఇక్కడ, ఎందుకంటే ఒకసారి చర్చ చేద్దాం దీని గురించి, సరేనా? ఓకే. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు సరే ఇక్కడ అనువాదంలో భగవంతుడు చెప్పారనమాట, ఎవరైతే నా అనుగ్రహం సంపాదించుకుంటారో వాళ్ళకి అంధకారం అనే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనే జ్ఞానం అనే దీపాన్ని ప్రసాదిస్తానని చెప్తారు కదా. అయితే ఇక్కడ భాషలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు చైతన్య మహాప్రభువు ఆవిర్భవించినప్పుడు ఆయన హరే కృష్ణ మంత్రాన్ని వీధి వీధికి తీసుకెళ్లారు. ఆయన ప్రతి చోట తీసుకెళ్లారనమాట. తీసుకెళ్లి మంచిగా నగర సంకీర్తన చేసేవాళ్ళు హరే కృష్ణ మంత్రాన్ని. అప్పుడు చాలామంది ప్రజలు ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నారు. అయితే అప్పుడు ఆయన్ని ఒక రకంగా ప్రకాశానంద సరస్వతి అని చెప్పేసి ఎగతాళి చేశారనమాట ఆయన్ని. ఎందుకంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏంటంటే చాలా శుద్ధ భక్తులు కాబట్టి, ఆయన భగవంతుడే అయినా కూడా భక్తుల రూపంలో అవతరించారు కాబట్టి, కృష్ణుడైనా కూడా ఆయన చాలా భావావేశానికి లోనయ్యేవారనమాట. అంటే ఎప్పుడైతే మనం చాంటింగ్ కనుక తీవ్రంగా చేస్తామో నిజంగా మనకి కూడా అటువంటి భావావేశము, అంటే విరహం అనేది వస్తుంది భగవంతుడి పట్ల. కృష్ణ భగవంతుడి పట్ల మనకి విరహ వేదన అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు మనకు ఒక ఏడుపు స్టార్ట్ అవుతుంది భగవంతుడి పట్ల అనమాట. దాన్ని భగవంతుడి కోసం క్రై అంటారనమాట. అంటే ఏడవడం. అంటే భగవంతుడికి స్పష్టంగా మనము ఆ భావాన్ని మనము యాక్చువల్‌గా ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. అంటే భగవంతుడికి దూరంగా ఉన్నామన్న బాధ మనని కలిచివేసేస్తూ ఉంటుంది, తొలిచేస్తూ ఉంటుందనమాట. నిరంతరం భగవంతుడి యొక్క స్మరణలో ఉంటామనమాట. అంటే ఆయన పట్ల మనం ఒక రకమైన విరహ వేదన అనుభవిస్తూ ఉంటాం అనమాట. అది చెప్పనలవి కానటువంటి విరహ వేదన. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం మామూలుగా ఒక ప్రేయసి ప్రియుల మధ్య ఉండే
సంబంధం ఎలా ఉంటుందో అలాంటి సంబంధమే భగవంతుడికి భక్తులకి మధ్య ఉంటుందన్నమాట. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఉండేది మాత్రం అంత పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అంటారు. అంటే ఒక ప్రతిబింబం అన్నమాట. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి భగవంతుడి పట్ల ఉండే ప్రేమకి ఇది ఒక ప్రతిబింబం లాంటిది మాత్రమే. ఒక రిఫ్లెక్షన్ అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో మనం చూసే ప్రేమ అనేది. అది కానీ అది అది ఆ ప్రేమ వేరే ప్రేమ ఉంటుంది. అది దివ్యమైనటువంటి ప్రేమ అన్నమాట. సో, ఆ ప్రేమలో ఏంటంటే 2 విషయాలున్నాయి ప్రేమలో. ఒకటి 2 బ్యాంక్స్ ఆఫ్ ఎంబార్క్‌మెంట్ అంటారు. అంటే తెలుగులో నాకు కరెక్ట్‌గా తెలీదు గానీ 2 విభాగాలున్నాయి. 2 భాగాలుగా ఉన్నాయి దాంట్లో. 2 కేటగరీస్ అనుకోండి. దాంట్లో ఒకటేంటంటే సంయోగము, ఒకటేమో వియోగం అన్నమాట. విప్రలంబ అంటారు. వియోగాన్ని విప్రలంబ అంటారనమాట. తర్వాత సంయోగాన్ని సంయోగం అని జెప్తారు. అయితే ఈ సంయోగంలో ఉండే స సంయోగంలో ఉండే ప్రేమ అంటే కలుసుకున్నప్పుడు ఉన్న ప్రేమ కన్నా గూడా విప్రలంబ అంటే ఏంటంటే విరహంలో సెపరేషన్‌లో ఉన్న ప్రేమ చాలా గొప్పది అని చెప్తారనమాట. అయితే చైతన్య మహాప్రభు గారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆయన కృష్ణుడే కదా! కృష్ణుడికి ఏంటంటే రాధ ఒక ప్రేమ కృష్ణుడి పట్ల ఏంటో అది అనుభవంలోకి తెచ్చుకోవాలన్న ఆవిడ పడే విరహ వేదన కృష్ణుడి గురించి ఎలా ఉంటుంది దాన్ని అనుభవించాలని చెప్పి భగవంతుడు స్వయంగా భక్తుడి యొక్క రూపంలో చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించారు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. నాకు తెలిసి గుర్తుండి. సో, ఏంటంటే అప్పుడు ఆయన ఆ భావావేశానికి లోనయ్యేవారు. ఎందుకంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ప్రతిరోజు మనం చెప్పే మంత్రాన్ని మనం వింటూ మనకు ధ్యానం కరెక్ట్‌గా చేయగలిగితే ఒక చోట కూర్చొని అప్పుడేమవుతుందంటే భగవంతుడికి మధ్య మనకి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. దాని ద్వారా ఏంటంటే భగవంతుడికి మనకి మధ్య ఒక విరహ వేదన అనేది స్టార్ట్ అవుతుంది. ఆయన నుంచి మనము విరహం పొందుతూ ఉంటాం. సెపరేషన్ అంటారు. తెలుగులో విరహమే అనుకుంటున్నాను. సో, అలా విరహం అనుభవిస్తూ ఉంటాం ఆయన నుంచి. అంటే దూరంగా ఉంటాం కాబట్టి ఆయన్ని మిస్ అవుతూ ఉంటాం అన్నమాట ఇప్పుడు. సో, ఆ మిస్ అవ్వడంలో ఇప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా చైతన్య చరితామృత గనుక మనం తీసుకుంటే అంచెలీలలో ఆయన ఎటువంటి విరహ వేదన భగవంతుడి గురించి ఆయన ఆయన కృష్ణుడి రూపంలో ఉన్న రాధ కాబట్టి, ఆయనకు విరహ వేదన ఎలా ఉంటుంది అన్నది చాలా చక్కగా మనకి చూపిచ్చారనమాట దాంట్లో. అది ఎలా అంటే ఇంకసలు ఆయన చెప్పలేదు. అది అనుభవిస్తే మాత్రం తెలిసేదనమాట. అటువంటి విరహ వేదన భగవంతుడి పట్ల ఆయన అనుభవించాడనమాట. కానీ కొంతమంది ఏంటంటే స్కాలర్లీ పర్సన్స్ అంటే పండితులుంటారు గదా! బాగా చదివేసి ఆ శాస్త్రం, ఈ శాస్త్రం, అన్ని శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళేంటంటే, అసలు వాళ్ళకి భక్తి అనేది, విరహం అనేది భగవంతుడి పట్ల ఉంటుందో లేదో తెలీదు గానీ, వాళ్ళకసలు అనుభవంలోకి రాలేదని అర్థం జేసుకోవాలి. ఎందుకంటే, ఈ ప్రకాశానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే చైతన్య మహాప్రభువుని విమర్శించి హేళన జేశాడనమాట ఆయన. ఆ! అయితే ఆయనేమంటున్నాడంటేట భక్తులు అంధకారంలో ఉండి, అజ్ఞానం అనే అంధకారంలో ఉండి వాళ్ళు తత్వం తెలుసుకోకుండా సమంగా ఓన్లీ భావావేశ పరులై ఉంటారు వాళ్ళు. ఆ! అని వాళ్ళు భావిస్తారనమాట. కానీ వాస్తవానికి అది సత్యం కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ అనుభవం కలగలేదు. వాళ్ళంటే ఈ అనుభవం కలిగిన వాళ్ళు వాళ్ళకన్నా చాలా ఉత్తమ స్థితిలో ఉన్నారు. ఆ విషయం అర్థం చేసుకోలేని మాయావాదులు, తత్వవేత్తలు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అనుభవంలోకి రాదది. ఎందుకంటే బేసికల్‌గా వాళ్ళకసలు భగవంతుడికి ఒక రూపం ఉందని గాని, దాని భగవంతుడు ఇలాంటి లీలలు చేస్తాడు గోపికలతో, గోపబాలులతో అని గాని వాళ్ళకొక కనీసం ఆ అవగాహన గూడా కరెక్ట్‌గా ఉండదనమాట. సో, వాళ్ళు ఆ విధంగా భక్తి తత్వాన్ని అర్థం చేసుకోలేరనమాట గొప్ప గొప్ప విద్వాంసులు. కానీ ఏంటంటే భక్తులైన వాళ్ళకి నిజంగా ఈ గ్రంథాలన్నీ చదవి అర్థమైనా కాకపోయినా చదవడానికి ప్రతి ఒక్కళ్ళు భక్తులు ప్రయత్నం చేస్తారు. కానీ అర్థమైనా కాకపోయినా గూడా కానీ వాళ్ళేంటంటే శ్రద్ధతో గనక భక్తియుక్త సేవ చేసుకుంటే గనక వాళ్ళకి భగవంతుడు హృదయంలో నుంచి సహాయం తప్పకుండా చేస్తాడు అని చెప్తున్నారనమాట. వాళ్ళకి ఎటువంటి పని చేస్తే వాళ్ళు తన దగ్గరికి వస్తారో అటువంటి బుద్ధిని వాళ్ళకి భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్తున్నారనమాట. హ్మ్. సో, ఆ విధంగా ఆహ్, య సో, వీళ్ళకేంటంటే యుక్తాయుక్త విచక్షణ ఇవన్నీ ఏంటో పెట్టుకుంటారు వాళ్ళు. అసలు అవన్నీ అవసరం లేదు నిజంగా. నిజంగా ఒక భగవంతుడి పట్ల ప్రేమ అనేది, ఒక అనురాగం అనేది ఉంటే చాలు భగవంతుడు వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేస్తాడు అని చెప్తున్నారనమాట. ఓకే. ఇంకా కొంచెమే ఉంది. మీరు చదివేసేయండి సౌజన్య మాతాజీ. హరే కృష్ణ. ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ చదవండి. పరతత్వమైన తనను కేవలము మానసిక సంకల్పనల ద్వారా అవగాహన చేసుకొనుట సాధ్యపడదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు బోధించెను.
పరతత్వమైన భగవానుడు మహత్తర దగుటచే మానసిక కల్పనల ద్వారా అతనిని అవగాహనను చేసుకుంట లేదా పొందగలుగుట అసాధ్యము. మానవుడు భక్తి లేకుండా మరియు పరతత్వమునందు అనురాగము లేకుండా కోట్లాది సంవత్సరములు మానసిక కల్పనలను కొనసాగించినను పరతత్వమును ఎరుగజాలడు. కేవలము భక్తియుక్త సేవ ద్వారానే పరతత్వమైన శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఊహాతీతమైన తన అంతరంగ శక్తి ద్వారా శుద్ధ భక్తుని హృదయమున తనను తాను వ్యక్తము చేసుకొనగలడు. శుద్ధ భక్తుని హృదయమునందు ఎల్లప్పుడూను శ్రీకృష్ణుడుండును. సూర్య సముడైన శ్రీకృష్ణుని అట్టి ఉనికిచే భక్తుని హృదయమునందలి అజ్ఞానాంధకారము వెంటనే పటాపంచలైపోవును. ఇది శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తుల పట్ల చూపు ప్రత్యేక కృపయై ఉన్నది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకొకరు చదువుతారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మళ్ళీ అగైన్ మనం ఏదైనా మానసిక కల్పనల ద్వారా అంటే ఏదో మనం ఊహించుకొని మనం సొంత స్పెక్యులేషన్ మన మైండ్లో ఏదో ఒకటి భగవంతుడి గురించి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా అవగతం అనేది అవడనమాట. కానీ ఏంటంటే భక్తి ఎవరైతే చేస్తారో శుద్ధ భక్తులకి నిజంగా ఆయన తన ఊహకి కూడా మించినటువంటి అంతరంగ శక్తి. మనం 3 శక్తులున్నాయి ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి అని. సో, భగవంతుడు అంతరంగ శక్తికి భగవంతుడు చెందినవాడనమాట. సో, అన్నీ ఆయన శక్తులే. కానీ ఆ అంతరంగ శక్తి అంటే ఆయన ప్లస్ ఆయన ధామం ఇవన్నీ వస్తాయి. సో, ఆయన ఊహకు అతీతమైన మన ఊహకి అతీతమైనటువంటి ఆయన అంతరంగ శక్తి ద్వారా ఆయన శుద్ధ భక్తుల యొక్క హృదయాల్లో ఆయన ప్రకటితమవుతాడు. తను వ్యక్తం చేసుకుంటాడాయన. అలాగా. ఇప్పుడు మనం అనుకుంటే ఆయన వ్యక్తం అవ్వడు. ఆయన అనుకుంటే అవుతుందది. ఆయన్ని అనుకోవడం అంటే ఏం చేయాలి? ఆయన దృష్టిలో మనం పడాలి అన్నమాట. మనం పడాలంటే ఏం చేయాలి? భక్తియుక్త సేవ చాలా ప్రేమపూర్వకంగా భగవంతుడికి చేస్తే గనక ఆయన ఒక దృష్టిలో మనం పడతామన్నమాట. అప్పుడు ఆయన మనకి అవగతమవుతాడు. అంటే మన హృదయంలో ఆవిష్కరిస్తాడు ఆయన. తనని తాను ప్రకటన చేసుకుంటాడు. తనని తాను వ్యక్తం చేసుకుంటాడు మన హృదయంలో. కానీ దానికి కావాల్సినటువంటి అర్హత అనేది మనం సంపాదించుకోవాలి. ఎలాగా? భక్తి యుక్త సేవ ద్వారా ప్రేమగా. ఏదో మెకానికల్‌గా గాదు. ఇప్పుడు చాంటింగ్ చేస్తున్నామా అంటే అబ్బా! అదే ఇప్పుడు అనుకున్నాము ఒక 5 రౌండ్‌లు అనుకున్నాం. లేతే 4 రౌండ్‌లు అనుకున్నాం రోజుకి. లేతే 8 రౌండ్‌లు అనుకున్నాం. 10 రౌండ్‌లు అనుకున్నాం. మెకానిక్‌గా చేసేయాలని కాకుండా ప్రేమపూర్వకంగా చేయాలి. ఏదైతే మన నామం ఉంటుందో నామాన్ని ప్రేమగా ఉచ్చరించాలనమాట. కొంతమంది ఎలా చేస్తారంటే మామూలుగా ఇంక చాలామంది రకరకాలుగా చేస్తారు చాంటింగ్ అనేది. హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 అంటే అలా చేసినా పర్వాలేదు. స్పీడ్‌గా చేసినా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్‌గా ఉంటే చాలు. స్పీడ్‌గా ఏదైనా స్పీడ్ పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ప్రేమగా దాన్ని ట్రీట్ చేయాలనమాట. ప్రేమగా చేయాలి దాన్ని. 2 విషయాలున్నాయి చాంటింగ్‌లో. హరిప్రసాద్ ప్రభుజీ చెప్తారనమాట. ఆయన చాలా చాలా గొప్ప భక్తుడనమాట భగవంతుడికి. ఆయన ఏం చెప్తారంటే ఆహ్, ఆహ్, అనురాగంతోటి, ప్రేమతోటి చేయాలి ఒకటి. ప్రీతితో చేయాలి ఒకటి. తర్వాత అనుదినము, ప్రతిదినము రెగ్యులర్‌గా చేయాలి మనం చాంటింగ్ అనేది. ప్రేమగా చేయాలి. అంటే ఆ మంత్రం ఏదైతే ఉందో హరే కృష్ణ మంత్రము, దానికిను కృష్ణ భగవంతుడికి ఎటువంటి భేదం లేదు కాబట్టి అంటే మనకిప్పుడు ఇప్పుడు నేను రాధా మాతాజీ అంటే, రాధా మాతాజీకి నేను పర్సనాలిటీకి, నా పేరుకి 2 వేరు వేరే ఉన్నాయి. ఇప్పుడు మీరు రాధా మాతాజీ అని మీ దగ్గర అనుకుంటే, మీ దగ్గర నేను లేను. అలా కానీ భగవంతుడికి అలా గాదు. మీరు కృష్ణ అనగానే కృష్ణుడు అక్కడ ఉంటాడాయన. కృష్ణుడికి పేరుకి ఏమి డిఫరెన్స్ ఏమీ లేదు. భేదం లేదు కదా! సో, అందుకని ఎప్పుడు కూడా మన నామాన్ని ఎప్పుడు కూడా ప్రేమగా ఉచ్చరించాలి. అంటే ఫస్ట్ మనం ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు చాంటింగ్ చేయడానికి ఫస్ట్ కృష్ణుడిని ఒకసారి మన ముందు ఊహించుకోవాలి. ఫస్ట్ ఆయనొచ్చాడు, అక్కడ ఉన్నాడని ఒక ఫీలింగ్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ప్రేమగా హరే కృష్ణ 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 హరే 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 రామ రామ అంటే దానికి గౌరవం ఇవ్వాలి. ఆ చాంటింగ్‌కి కూడా నామానికి కూడా గౌరవం అనేది ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎందుకు గౌరవం ఇవ్వాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఎలా గౌరవం ఇస్తాం కదా! అలాగా ఇప్పుడు మనం అనుకోని అతిథి ఎవరైనా మన ఇంటికొచ్చినా కూడా మనం "అరెరే! మీరొచ్చారా ఇన్నాళ్ళకో రండి, రండి, రండి. ఎలా ఉన్నారండి?" అంటుంటాం కదా మనం. అలా ఇప్పుడు మనం అనుకోని అతిథి కాదు. మనం పిలిస్తే వచ్చే అతిథి ఈయన. అయితే ఆయనకు అవసరమే లేదు మన దగ్గర రావడానికి. కృష్ణుడు చాలా బిజీగా ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఎంత అల్పులం నిజం చెప్పాలంటే మన దగ్గరికి ఆయనకి రావాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇలా హరే కృష్ణ అనంగానే ఆయన వెంటనే వస్తాడు. అంటే హరే కృష్ణ మంత్రం ద్వారా మనం ఆహ్వానిస్తున్నాం ఆయనని. ఆయన పేరు పిలుస్తున్నాం మనం. ఇప్పుడు మన పిల్లాడిని పేరు పిలిస్తే ఓహ్! శ్రీకర్ అంటే శ్రీకర్ వస్తాడు నా దగ్గరికి కదా! అలాగే ఆయన పేరది. కృష్ణ అంటే ఆయన. హరే అంటే రాధారాణి. సో, వీళ్ళిద్దరిని పిలుస్తున్నాం మనము.
రండి ప్లీజ్ రండి నా దగ్గరికి అని పిలుస్తున్నాం. హరే కృష్ణ అంటే పిలుస్తున్నాం అని పిలుస్తుంటే ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు మనం ప్రేమగా పిలవాలి కదా! పిలవడం రండి ఎవరైనా మన మన చుట్టాలని మనం అంటామా? "ఏయ్ రమేష్ ఇట్రా" అనేది పిలుస్తాం అలాగా? లేదా ఎంత "ఏయ్ రమేష్ ఇట్రా బాబు" అని పిలుస్తాం. అవునా కాదా? నిజంగా ఎవరినైనా అంటే ఎంత ప్రేమగా పిలుస్తాం ఎవరినైనా. మన ఇంట్లో వాళ్ళనైనా, బంధువులైనా, చుట్టాలనైనా, ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా. సో, భగవంతుడిని కూడా ఏంటి ప్రేమగా పిలవాలి. అంటే హరే కృష్ణ, హరే కృష్ణ, రామ 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 ఏంటి ఫోనొచ్చిందా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకుట? ఓకే. హరే రామ, హరే రామ, రామ రామ, హరే కృష్ణ, హరే కృష్ణ. అలా చాంటింగ్ చేస్తే ఆయనకి ఎంత అమర్యాద చేసినట్టనమాట. అంటే మర్యాద లేనట్టు ఆయనంటే నిజం చెప్పాలంటే. ఒక ప్రేమ, ప్రీతి లేనట్టనమాట. అందుకనే మనం చాంటింగ్ చేసుకునేటప్పుడు కూడా చాంటింగ్‌లో మీరనొచ్చు, మాతాజీ మరి చాంటింగ్‌లో నియమాలేమి లేవన్నారు గదా! నియమాలు లేవు అంటే మీరు స్నానం చేయకుండా చేయొచ్చు. లేతే తినేసి చేయొచ్చు. పడుకునే ముందు చేయొచ్చు. లేచిన తర్వాత చేయొచ్చు. మధ్యాహ్నం చేయొచ్చు. సాయంత్రం చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి మనకి. కానీ ఆహ్, కానీ ఏంటంటే మర్యాదపూర్వకంగా, ప్రేమగా భగవంతుడికి చక్కగా నేను భగవంతుడే ఉన్నాం ఇప్పుడు. హరే కృష్ణ అంటే కృష్ణుడే. కృష్ణుడే కాబట్టి నేను హరే కృష్ణ, హరే అనంగానే అసలు ఆయన వచ్చేస్తాడు. హరే క్రి క్రిష్ అనంగానే వచ్చేస్తాడాయన. సో, ఆయనొచ్చాడు గాబట్టి, నేను పిలిస్తే వచ్చాడు గాబట్టి, ఆయనకి ఎంతో మర్యాద చేయాల్సిన, ఎంతో పూర్వకంగా ఈ మంత్రాన్ని పఠించాలి, ఉచ్చరించాలి. మళ్ళీ నేను ఇనిటేటివ్‌గా అంటే ఏకాగ్రత లేకుండా ఉండకూడదు. నా మనసు అటు ఇటు పోకూడదు. నేను చక్కగా వినాలి భగవంతుడిది అని మనం అనుకుని చేయాలి గదా! చేస్తే అప్పుడు అది నిజంగా భక్తియుక్త సేవ అనిపించుకుంటుందనమాట. అప్పుడు భగవంతుడు మనకి హార్ట్‌లో, మన హృదయంలో ఇలా రివీల్ అవుతాడు. ఆయన్ని ప్రకటన చేసుకుంటాడు. ఆయనని వ్యక్తం చేసుకుంటాడు. అలా చేసుకున్న రోజు నిజంగా అసలు ఇంకా అద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి మనం ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఒక జీవి, ఒక ఆత్మ అనేది చాలా అనుభవిస్తుందనమాట అప్పుడు. సో, దాని గురించి. నెక్స్ట్ రత్నమాల మాతాజీ మీరున్నారా? రత్నమాల మాతాజీ? ఉన్నాను మాతాజీ. మీరేం చేస్తారంటే, ఈ శ్లోకం అనువాదం ఒకసారి చదివి లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది మాతాజీ చదవండి ఇది. సరేనా? సరే. హరే కృష్ణ. ఒక్క నిమిషం. హరే కృష్ణ. హరే కృష్ణ. తేషామేవానుకం పార్థం మహామజ్ఞానజం తమా నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అనువాదము. నేను వారేడే ప్రత్యేకానుగ్రహం చూపుట కొరకు వారి హృదయములను వసించుచు తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞానము వలన పుట్టిన తపస్సును నశింపచేయుదును. అది ఇందాక కూడా మాతాజీ తపస్సు అన్నారు. తపస్సు కాదు అది అజ్ఞానం వల్ల పుట్టిన తమస్సు. తమస్సు అంటే అంధకారం అన్నమాట. సారీ, తమస్సు. అదే తపస్సును నశింపజేయడం ఏంటా అని ఆలోచిస్తున్నాను. అందుకే నేను తమస్సును నశింపచేస్తానని చెప్తున్నారు ఆయన. అదే. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. పదతత్వమైన అది కదా, కోటాను కోట్ల జన్మల యందలి భౌతిక సంపర్క మాలిన్యముచే మానవుని హృదయం ఎల్లప్పుడూ భౌతికత్వం అనేది ధూళిచే కప్పబడి ఉండును. కానీ అతడు భక్తియుక్త సేవ యందు నెలకొని నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించినచో వెంటనే హృదయ మాలిన్యము తొలగి అతడు శుద్ధ జ్ఞాన స్థితికి ఉద్ధరింపబడగలుగును. పరమ లక్ష్యమైన విష్ణువు కేవలము హరినామ సంకీర్తనం చేత మరియు భక్తియుక్త సేవ చేత మాత్రమే లభించును. అంతేకాని మానసిక కల్పనలు లేదా హేతువాదముతో కాదు. శుద్ధ భక్తుడు ఏనాడును భౌతిక జీవితావసరములకు భౌతిక అవసరములను కూర్చిన చింత మరియు ఆందోళన కలిగి ఉండనవసరం లేదు. ఎందుకనగా భక్తుడు తన హృదయం నుండి అజ్ఞానాంధకారం తొలగించుకొని వెంటనే ప్రేమతో కూడిన భక్తియుక్త సేవ యందు సంతృప్తుడైన దేవాది దేవుడు అతనికి సహజముగానే సర్వమును సమకూర్చును. ఇది భగవద్గీత ఉపదేశముల సారాంశము కనుక భగవద్గీత అధ్యయనం ద్వారా మానవుడు దేవాది దేవునికి సంపూర్ణ ఆత్మ సమర్పణతో అతని శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొనగలడు. భగవానుడే అతని సంరక్షణ భారమును స్వీకరించినప్పుడు సర్వ విధములైన భౌతిక ప్రయత్నముల నుండి అతను సంపూర్ణముగా విముక్తుడవును.
జై. థ్యాంక్ యూ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ, జై శ్రీరామ్. కృష్ణ. సో, ఏం చెప్తున్నారంటే మనకి మనం ఇంతకుముందు చాలా సార్లు మనం భగవద్గీత మొదలుపెట్టినప్పటి నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం గదా! మనము. ఏంటంటే మనము కోట్లాను కోట్ల జన్మల నుంచి ఈ భౌతిక ప్రపంచంతో సంపర్కంలో ఉన్నాం కాబట్టి, మన హృదయం ఎల్లప్పుడూ కూడా మన కప్పబడిపోయి ఉంది కదా! సో, కానీ దాని నుంచి ఎలా బయటికి రావాలంటే మనం హరే కృష్ణ మంత్రాన్ని నిరంతరం మనం జపిస్తూ ఉంటే. అంటే ఇప్పుడు ఇన్ని రౌండ్‌లు మనం ఒక 4 రౌండ్‌లు పెట్టుకున్నాం ఒక రోజుకి. 4 రౌండ్‌లు అయిపోగానే ఇంక దాన్ని మర్చిపోక్కర్లేదు. మళ్ళీ టైం ఉండి మళ్ళీ ఏదైనా ఖాళీ టైం ఉంటే మనకి చాంటింగ్ బ్యాగ్ తీసుకోవడం, చాంటింగ్ చేసుకోవడం అంతే. నిరంతరం భగవంతుడి నామస్మరణలో ఉండాలి ఎప్పుడు కూడా ఎవరమైనా కూడా. అది చాలా మంచిది మనకి. ఎందుకంటే మన జీవితం చాలా అశాశ్వతమైనది. అంటే మనం నిజంగా మాట్లాడితే ఎప్పుడు మన ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపోతుందో మనకి తెలీదు. తెలియనప్పుడు మనం నిరంతరం కూడా భగవంతుడి స్మరణలో ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని పొద్దున్న ఏదో అయిపోయింది. ఇంకింతే భగవంతుడికి నాకు బాయ్ బాయ్. మళ్ళీ రేపు పొద్దున వరకు మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచన లేదు. నో. అది భక్తియుక్త సేవ కానే కాదది. ఏంటంటే మన మన రౌండ్‌లు మనం ఎన్ననుకున్నాం అని చేయడం మన ఒక బాధ్యత ఉంది. అదయిన తర్వాత కూడా మనం భగవంతుడిని స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పినట్టుగా నవవిధ భక్తిలో ఒక పద్ధతి ఇంకొక పద్ధతి 2 ఒకదానికొకటి తోడ్పడతాయి మనకి ఆధ్యాత్మిక పురోగతి చెందడానికనమాట. ఇప్పుడు మనము శ్రవణం చేస్తున్నాం, వింటున్నాము. అది మన కీర్తనానికి ఉపయోగపడాలి. అంటే మన నామం తీసుకోవడానికి ఉపయోగపడాలి. మనం నామం తీసుకుంటే అది మన స్మరణకి ఉపయోగపడాలి. మనకి భగవంతుడిని నిరంతరం స్మరణ చేసుకోవడానికి ఉపయోగపడాలి. అంతేగాని అప్పటికప్పుడు అయిపోయింది ఇంకా ఈ రోజుతో భగవంతుడికి నా చాంటింగ్ అయిపోయింది అలా కాదు. చాంటింగ్ అయిపోయింది. చాంటింగ్ ఎందుకు చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నాం అంటే భగవంతుడి గురించి నిరంతర స్మరణ గుర్తుపెట్టుకోవడానికి చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం ఏ నిమిషంలో మన శరీరాన్ని వదిలిపెడతామో తెలీదు. ఏజ్‌తో సంబంధం లేదు కదా! ఇంకా మనకి చాలా టైం ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో అనుకోవడానికి లేదు. ఎవరికెప్పుడు మనకి టైం వస్తుందో తెలీదు కాబట్టి మనం నిరంతరం కూడా ఆ అలవాటనేది పెంపొందించుకోవాలనమాట. అంటే భగవంతుడినే నిరంతరం గుర్తు చేసుకోవడానికి, స్మరణ చేసుకోవడానికి అనువుగా మన 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 నామం చేయాలనమాట. భగవంతుడి నామం అలా చేసుకుంటూ ఉండాలనమాట. దాని యొక్క రిజల్ట్ ఆ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలనమాట. అంతేగాని మనం కొన్ని కోట్ల జన్మలలో మనం ఎంత మానసిక కల్పనలు చేసినా కూడా భగవంతుడికి మనము ఆయన్ని గురించి తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. మనం నామం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మనకి ప్రకటమవుతాడనమాట. అయితే మనం ప్రతిదానికి మనం ఒకసారి భక్తియుక్త సేవ స్టార్ట్ చేసిన తర్వాత, మన నామం తీసుకుంటున్న తర్వాత మనకు భౌతిక అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి చింత అవసరం లేదని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనకి మన అజ్ఞానం అనే అంధకారాన్ని మన హృదయంలోంచి తీసేసి మనము ప్రేమతో మనం భక్తియుక్త సేవ భగవంతుడి పట్ల చేసుకుంటామో అప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడనమాట. సంతృప్తి చెంది ఆయన ఏంటంటే సహజంగా మనకి ఏమేం కావాలన్న వాటి అన్నిటిని కూడా భగవంతుడే మనకి సమకూరిస్తాడనమాట. అందుకని ఇది భగవద్గీత ఒక సారాంశం కూడా ఇదే అని చెప్తున్నారనమాట. ఆత్మ సమర్పణతో మనం భగవంతుడి యొక్క శుద్ధ భక్తి యందు మనం నిమగ్నం అవ్వాలి. భక్తియుక్త సేవ యందు. అప్పుడు ఏమవుతుందంటే భగవానుడే మన బాధ్యత, సంరక్షణ భారాన్ని ఆయనే మోస్తాడు అని చెప్తున్నారనమాట దీంట్లో. సరే ఇప్పుడు మనం ఒక సెక్షన్ అయిపోయింది మనకి. ఈ సెక్షన్‌లో ఏం చదివాం మనము? మనం 8-11 శ్లోకాల్లో మనము భగవద్గీత విశుద్ధ భక్తి యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటి? శుద్ధ భక్తి యొక్క ప్రాధాన్యత అనేది మంచి మంచి శ్లోకాల్లో మనం చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకాల్లో మనం చర్చించాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అర్జునుడు ఇంకా భగవంతుడిని ఇంకా బాగా కీర్తిస్తాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోతుంది ఇప్పటికి ఈ 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆయన భగవంతుడు, ఆయన నా స్నేహితుడు మాత్రమే కాదు ఆయన భగవంతుడు అని అర్థమవుతుందనమాట. అందుకని ఏం చెప్తున్నాడు మనం ఇప్పుడు చూద్దాం. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చేవాబ్రవీషి మే అని చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క అత్యున్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని అంగీకరిస్తాడనమాట. అంగీకరించడమే కాకుండా ఏమని చెప్తానంటే నాయనా నీ యొక్క గొప్పతనాన్ని భగవంతుడా నీ యొక్క గొప్పతనాన్ని నేను అంగీకరిస్తున్నాను. నేను తెలుసుకున్నాను. నీ అంతట నువ్వు కూడా చెప్పావు. అదే కాకుండా ఇంకా అందరూ నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ కూడా ఈ సత్యాన్ని చెప్పి ఉన్నారయ్యా అని అది కూడా అందరూ నిన్ను అంగీకరించారు. నేనే కాదు అని చెప్తున్నాడనమాట. ఏమన్నాడు అర్జునుడు? నీవు దేవాది దేవుడవి, పరంధాముడవు, పరమ పవిత్రుడవు,
అంటే నువ్వు పరంధాముడివి. నీ ధామము కూడా గొప్పది చాలా. నువ్వు నీ నువ్వు నువ్వు పవిత్రమైన వాడివి అని చెప్తున్నాడు అనమాట. నువ్వు పరతత్వుడు అంటే నువ్వు భగవంతుడివి నువ్వే. నువ్వే పురుషుడివి, ఆది పురుషుడివి నువ్వే. నువ్వు శాశ్వతుడివి కూడా నువ్వే. నువ్వు దివ్యమైన వాడివి నువ్వే. ఆది పురుషుడు నువ్వే. అజుడివి అంటే నీకు నీకు జన్మ కూడా లేని వాడివి నువ్వే. విభుడివి అంటే నువ్వు గొప్పవాడివి చాలా. మనం అణు అంటాం, విభు అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. అజుడివి, విభుడివి, నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యంని ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయంగా నీవు కూడా అదే విషయం నాకు తెలియజేస్తున్నావు భగవంతుడు అని మొత్తానికి ఈయన రియలైజేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎవరు సో సౌజన్య మాతాజీ చదివేశారు, రత్నమాల చదివారు. శ్రీలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. నన్ను మీరు శ్రీలక్ష్మి మాతాజీని హలో. పిలిచారు. హలో శ్రీలక్ష్మి మాతాజీ. ఓకే. లేదు మాతాజీ, నేను చదవలేను మాతాజీ. ఓకే 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 సరే, మనం ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. ధనలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా? ధనలక్ష్మి మాతాజీ మొదటి నుంచి మొదలు పెడుతున్నాం మళ్ళీ మనము. హరే కృష్ణ మాస్టర్, ఒక 2 minutes మాతాజీ. ఏంటి మాతాజీ? చదువుతాను మాతాజీ. ఓకే, చదవండి మాతాజీ. మీరు ఒక పారాగ్రాఫ్ చదవండి, మిగతాది వేరే వాళ్ళు చదువుతారు, సరేనా? ఓకే మాతాజీ. శ్లోకము, అనువాదము, భాష్యం చదవండి. ఓకే మాతాజీ. అర్జున ఉవాచ చెప్పండి ఫస్ట్. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. అర్జున ఉపాచకాంచ మాతాజీ ఒక్క నిమిషం. అవును, స్పెసిఫిక్ కుర్చీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. అది రావట్లే మాతాజీ, ఒక్క నిమిషం. రావట్లేదా? రావట్లేదు. మీరు చూసుకోండి మరి ఎందుకు రావట్లేదో. నేను వేరే ఓకే. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ నేను చదువుతాను, తర్వాత చదువుతారు మాతాజీ. ఇంతకు ముందు ఇప్పుడు ఒకళ్ళు ఎవరో అశ్విన్ ఉన్నారు ఇక్కడ. ఒక్క నిమిషం మాతాజీ, ఇక్కడ ఎవరో అశ్విన్ అని ఉన్నారు. ఏతో స్టార్ట్ అవుతున్నారు, ఎవరో కనుక్కుందాము. ఇది అశ్విన్ అంటే ఎవరండి? హరే కృష్ణ. కుమారి మాతాజీ ఆంటీ. హరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు అశ్విన్ అని జాయిన్ అయ్యారా? ఓకే ఓకే సరే సరే. స్టార్ట్ అవ్వట్లేదు. పేరు తీసేయలేదు మాతాజీ, నాకు తెలియక నేను చూడలేదు మాతాజీ. పర్లేదు, మీరు కుమారి మాతాజీని అయితే కదా. కుమారి మాతాజీ. ఓకే మాతాజీ, సరే అయితే కమల్ కుమారి మాతాజీ మీరు చదవండి, స్టార్ట్ చేయండి. వచ్చింది మాతాజీ. వచ్చింది. ఓకే, వస్తే చదవండి మాతాజీ. కమల్ కుమార్ ఆవిడ చదివిన తర్వాత మీరు చదువుతారు కానీ, ఆవిడ ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత. ఓకే మరి చదవండి. చదవండి మాతాజీ. నేను చదవాలా మాతాజీ? ధనలక్ష్మి చదవండి. ధనలక్ష్మి మాతాజీ మీరు చదివిన తర్వాత కమల్ కుమారి మాతాజీ చదువుతారు, మీరు చదవండి. ఓకే. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాది దేవమజం విభుం అహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్న ప్రతాస్తత అసితో దేవాలో వ్యాసః స్వయం చైవ బ్రవిషి మే. అనువాదము. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పర తత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, ఆజుడవు, విభుడవు, నారదుడు, అసితుడు, దేవాలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. భాష్యము.
ఈ 2 శ్లోకములందును పరమ పురుషుడు ఆధునిక తత్వవేత్తలకు ఒక అవకాశ మొసగుచున్నాడు. భగవానుడు జీవాత్మకు భిన్నుడని ఇక్కడ స్పష్టముగా తెలియబడుటే అందుకు కారణము. ఈ అధ్యాయము నందలి అతి ముఖ్యమైన 4 శ్లోకములను 8.11 వినిన పిదప అర్జునుడు సర్వ సందేహముల నుండి విముక్తుడై శ్రీకృష్ణుడు దేవాది దేవునిగా అంగీకరించెను. కనుకనే అతడు నీవే పరబ్రహ్మవు, దేవాది దేవుడవు అని ధైర్యముగా ప్రకటించెను. సమస్తము తన నుండియే ఉద్భవించినదనియు మరియు దేవ మనుష్యాది జీవులందరూ తన పైననే ఆధారపడి ఉన్నారని శ్రీకృష్ణుడు పూర్వమే తెలిపి ఉండెను. కానీ అజ్ఞానముచే మానవులు మరియు దేవతలు తామే పరతత్వం అని భావిస్తూ తాము దేవాది దేవునికి అధీనులము కామని భావింతురు. కానీ అట్టి అజ్ఞానము భక్తియుక్త సేవ ద్వారానే పూర్తిగా తొలగునని శ్రీకృష్ణ భగవానునిచే గడిచిన శ్లోకమునందు ఇదివరకే వివరింపబడినది. ఇప్పుడు భగవానుని కృపచే అర్జునుడు వేద నిర్దేశములు ననుసరించి అతనిని పరతత్వముగా అంగీకరించుచున్నాడు. శ్రీకృష్ణుడు తనకు ఆప్తమిత్రుడగుటచే అతనిని నీవే పరతత్వమనియు దేవాది దేవుడనియు అర్జునుడు ముఖస్థుతి చేయుటలేదు. అతడు వేదానుసారమే అట్లు కీర్తించెను. ఈ 2 శ్లోకములందును అర్జునుడు చెప్పినదంతయు వేదములచే నిర్ధారింపబడుచున్నది. దేవాది దేవుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడే శ్రీకృష్ణుని అవగతము చేసుకొన గలడనియు ఇతరులు అట్లు అర్థము చేసుకొనుటకు సమర్థులు కారణీయు వేదవాక్యములు నొక్కి చెప్పుచున్నావి. ఈ శ్లోకమున అర్జునుడు పలికిన ప్రతి పదము వేద నిర్దేశముచే నిర్ధారింపబడుచున్నది. ఒక్క నిమిషం మాతాజీ, ఇది ఇంతవరకు చదవండి, మీరు ఒక్కటి చదవండి. ఎక్కడి నుంచి మాతాజీ? ఇది చిన్న పారాగ్రాఫ్. కేనోపనిషత్తు నందు పరబ్రహ్మము సర్వమునకు చెప్పబడినది. సర్వము తనపైననే ఆధారపడి ఉన్నదని పూర్వము. హరిబోల్, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది లాస్ట్ మీకు కనిపించట్లేదా? ఇది లాస్ట్ సెంటెన్స్ కనిపించట్లే మాతాజీ, ఇప్పుడు వచ్చింది. కేనోపనిషత్తు నందు పరబ్రహ్మము సర్వమునకు ఆశ్రయ స్థానమని చెప్పబడినది. సర్వము తనపైననే ఆధారపడి ఉన్నదని పూర్వమే శ్రీకృష్ణుడు పలికి ఉన్నాడు. సర్వమునకు ఆధారభూతుడైన దేవాది దేవుని గూర్చి నిరంతరము స్మరించువానికి మాత్రమే అతడు అనుభూతుడగునని ముండకోపనిషత్తు ధృవపరుచుచున్నది. అట్లు శ్రీకృష్ణుని గూర్చి సదా స్మరించుటయనున్నది నవవిధ భక్తియుక్త సేవా విధానములలో ఒకటైన స్మరణము. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు తన సహజ స్థితిని ఎరిగి భౌతిక దేహం నుండి విడవడగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఆల్రెడీ చర్చించాము 8 నుంచి 11 ఇంతకు ముందు సెక్షన్లో మనము చెప్పాను కదా, చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకాలు భగవంతుడు చెప్పాడని. అది విన్న తర్వాత అర్జునుడికి ఏంటంటే సర్వ సందేహాలు కూడా ఆయనకి తొలగిపోయాయి అనమాట. తొలగిపోయి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని దేవాది దేవుడిగా ఆయన అంగీకరించాడు అనమాట. అందుకని ధైర్యంగా చెప్తున్నాడు, ఆయన ప్రకటిస్తున్నాడు యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఆధునిక తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అర్థం కానిది ఇక్కడ అర్జునుడు చెప్తున్నారు. ఎందుకంటే ఎవరికి కూడా భగవంతుడి యొక్క నిజతత్వాన్ని, వాళ్ళకి నిజంగా హృదయంలో భక్తి లేనిదే. ఇప్పుడు భగవంతుడికి ఏం కావాలి? భక్తి కావాలి. ఆ భక్తి అనేది లేకుండా మనం ఎన్ని చేసినా కూడా నిరుపయోగం అనమాట. అందుకనే ఇక్కడ అర్జునుడు ఏంటంటే వాళ్ళకి కూడా కనువిప్పు కలిగేటట్టుగా, నీవే పరబ్రహ్మవి, నీవే దేవాది దేవుడివి, నువ్వే పవిత్రుడివి, నీకు అసలు జన్మ అనేది లేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి చెప్పాడు కదా. ఆయన ఆ విధంగా కీర్తిస్తున్నాడు భగవంతుడు అనమాట. ఇంతకుముందు భగవంతుడు ఇవన్నీ చెప్పారు కదా, చాలా మనం ఇంతకుముందు 10వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పుడు అన్నింటిలో భగవంతుడు అన్ని నా నుంచే ఉద్భవిస్తున్నాయి, ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పారు కదా. కానీ ఏంటంటే మానవులకు ఉండి చాలా అజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే దేవాది దేవుడికి మనం ఆధీనంలో ఆయన మీద ఆధారపడి ఉండాల్సిన వాళ్ళం, ఆయన మీద ఆధారపడి ఉన్న ప్రతిదానికి అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు అని శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారనమాట. కానీ ఏంటంటే ఎటువంటి అజ్ఞానం
అజ్ఞానమైనా కూడా మళ్ళీ భక్తియుక్త సేవ అనే ఒక అపురూపమైనటువంటి పద్ధతి ద్వారా అందరి అజ్ఞానాలు పోయి భగవంతుడి యొక్క నిజమైన స్వరూపాన్ని ఎవరైనా కూడా అవగాహన అనేది చేసుకోగలుగుతారు అని కూడా మళ్ళీ దాని గురించి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ అర్జునుడు తన స్నేహితుడు కదా అని పొగట్టలేదు అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ముఖస్థుతి అనేది చేయట్లేదు అనమాట. నిజంగా హృదయాల నుంచి వచ్చింది అది. వేదశాస్త్ర పరంగా వచ్చిందనమాట ఆయనకి. ఆ జ్ఞానం అనేది భగవంతుడు చెప్తే వచ్చిందనమాట. ఎందుకంటే మనం గుర్తుంటే మనకి మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ 9వ అధ్యాయము అతి గుప్యమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు చెప్పాడనమాట. గుప్యమైన జ్ఞానము, అతి గుప్యమైనటువంటి జ్ఞానము, 4వ అధ్యాయం దివ్య జ్ఞానం, భగవంతుడి గురించి దివ్య జ్ఞానము, ఎంత ఎంత జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చాడు నిజంగా అర్జునుడికి. అంటే అర్జునుడికి కాదు అక్కడ ఇస్తుంది, మనకి ఇస్తున్నారు. మనం ఎంత గ్రహించామో తెలియదు కానీ అర్జునుడు మాత్రం గ్రహించాడనమాట. సో అందుకని ఆయన కేవలం ఆప్తమిత్రుడి కిందగా ఆయన్ని కీర్తించట్లేదు కానీ ఏంటంటే నిజంగా ఆయన్ని అనుభవించి కీర్తిస్తున్నాడు అనమాట. ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ఎంత గొప్పవాడు భగవంతుడు అనే విషయం ఆయన అర్థం చేసుకున్నాడు అనమాట. అందుకని చేస్తున్నారు. తర్వాత ఏమో కేన ఉపనిషత్తు గురించి కూడా చెప్పారు ఇక్కడ. అక్కడ కూడా ఏంటంటే ఈ పరబ్రహ్మం ఎవరైతే దేవాది దేవుడైన భగవంతుడు ఉంటాడో ఆయననే సర్వానికి ఆశ్రయం. మనకందరికీ ఆశ్రయం ఆయనే అనమాట అని చెప్పారని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో నిజంగా స్మరణం గురించి మాట్లాడారు. ఇంతకుముందే నేను చెప్పాను కదా, భగవంతుడికి మనము కేవలం శ్రవణం కీర్తనం చేస్తే కాదు, స్మరణ ఆ రెండు చేస్తే మనకి స్మరణ రావాలి. ఆ స్మరణ రావట్లేదు భగవంతుడికి అంటే మనం చేసే విధానంలో లోపం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం శ్రవణం చేస్తాము, మనం కీర్తనం అంటే చాంటింగ్ చేస్తాము, అయినా కూడా భగవంతుడు మనం చాంటింగ్ ఎప్పుడైతే మాలిలా పక్కన పెట్టామో మళ్ళీ అంతే, ఇంకా భగవంతుడిని తలుచుకునే లేదు. మళ్ళీ మన విషయం అన్ని ఏంటది ఈ వరల్డ్లీ మండీన్ మ్యాటర్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ భౌతిక ప్రపంచము మాటల మీదకి వెళ్ళిపోతాం మళ్ళీ మనం. అంటే అటే తిరిగిపోతాం మళ్ళీ వాటి గురించి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం అందరితోటి. ఇంతకుముందు మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం ఎప్పుడు కూడా ఎవరితోనైనా మాట్లాడితే భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడాలి. అంటే భగవంతుడి గురించి మాట్లాడితే మనం దానికి సిగ్గుపడక్కర్లేదు ఎప్పుడు కూడా ఎవరితోనైనా. అంటే వాళ్ళు ఏమనుకుంటారో, మనం ఎంతసేపు కృష్ణుడి గురించి మాట్లాడితే ఏమనుకుంటారో, వాళ్ళకి కావాల్సిన విషయాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరం మనకేమీ లేదు. అంతకంటే టైం వేస్ట్ ఇంకొకటి లేదు. మనం ఇప్పుడు భక్తి యోగాలో ఉన్నాం. మనం యాక్చువల్గా భక్తి పద్ధతిలో భక్తియుక్త సేవలో మొదలుపెట్టాం మన భక్తిని. నిజం చెప్పాలంటే మనం చేసేది భక్తి కానే కాదు. నిజం చెప్పాలంటే ఎప్పుడు భక్తి అనేది వస్తుంది, ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు మనకి భక్తి అనే బీజాన్ని ఇచ్చినప్పుడు వస్తుంది లోపల. మనం ఎప్పుడైతే మనం ఒక దీక్ష తీసుకుంటామో, మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు భక్తి బీజాన్ని, మనకి సీడ్ ఆఫ్ భక్తి ఇవ్వబడుతుంది. మన హృదయంలో నాటుతారు వాళ్ళు. అదేమే మామూలు ప్రాసెస్ ఏం కాదు. అది ఏంటంటే మనం రెడీ అయినప్పుడు కనుక, మనం దీక్ష తీసుకున్నప్పుడు ఒక శుద్ధ భక్తుడైనటువంటి భగవంతుడు, ఒక శుద్ధ భక్తుడు మనకి ఆయన ఇచ్చే మాల ద్వారా మనకి భక్తి అనే బీజాన్ని ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు ఆ బీజం మన హృదయంలో నాటుకున్న తర్వాత అప్పుడు దానికి మనం నీళ్లు పోస్తే, అది ఇప్పుడు మొక్కలకి నీళ్లు పోస్తే ఎలా అయితే ఆకులు, బ్రాంచెస్, కొమ్మలు వచ్చి, పుష్పాలు వచ్చి, తర్వాత పళ్ళు వచ్చి, కాయలు వచ్చి, తర్వాత పళ్ళు ఎలా అవుతాయో అలా కూడా మన భక్తిలత అనేది పెరిగి పెద్దదై భగవంతుడి ధామాన్ని చేరుకుంటుంది అనమాట. దానికి ఒక ఎనాలజీ కూడా చెప్తారు ఎప్పుడు. ఏంటది దాని ఎనాలజీ అంటే తెలుగులో నాకు తెలియట్లేదు. ఒక ఉదాహరణలాగా మామూలుగా చెప్తారనమాట. ఎలా ఒక భక్తిలత క్రీపర్, ఒక తీగ అనేది మల్లె తీగ ఎలా అల్లుకుంటుందో, అల్లుకుంటూ ఇలా మనం ఒక దానికి పందిరేస్తే ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది కదా. అలా మన భక్తిలత అనే ఒక తీగ అది ఇలా పాక్కుంటూ వెళ్ళి ఆధ్యాత్మిక ప్రపంచంలో శ్రీకృష్ణుడి పాదాలను చేరుతుంది అని చూపిస్తారు. ఆ ఫోటో ఒకటి ఉంటుంది, అది నేను నెక్స్ట్ టైం మనకి చూపిస్తానన్నమాట. సో ఇవన్నీ లేకుండా మనం భక్తియుక్త అనేది మనం చేసేది భక్తి కానే కాదని చెప్తున్నాను. అందుకే ఎందుకంటే ఆ భక్తి అనేది బీజము లోపల మనకి భక్తి అనేది ఉంటుంది అందరికీ. అది డార్మెంట్ స్టేజ్లో బీజం అంటే మళ్ళీ ఎవరైనా ఇస్తే వస్తుందా, మనకి హృదయంలో లేదా అని మీరు అడగచ్చు. హృదయంలో ఉంటుంది, దాన్ని కూడా తట్టి లేపాలి నిజం చెప్పాలంటే. సో తట్టి తిప్పేసి అది భక్తుల సాంగత్యంలో సాధ్యమవుతుంది అనమాట. తర్వాత ఆధ్యాత్మిక గురువు ఇచ్చే బీజంతో పెరిగి పెద్దదవుతుంది ఇంకా అనమాట. సో స్మరణకి నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే ఏదన్నా సేవ ఉంటే భగవంతుడికి, అది మనకి స్మరణానికి దారితీయాలి. మనం నిరంతరం భగవంతుడి స్మరణ వంట చేసుకుంటుంటే మనం భగవంతుడి స్మరణ చేసుకోవాలి, వేరే పనులు చేసుకుంటే భగవంతుడి స్మరణ, కృష్ణుని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. అది మనకిది. కమలకుమారి మాతాజీ, మీరు శ్లోకము, అనువాదము, తర్వాత భాష్యము ఇవి కంప్లీట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అర్జున వాచ
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అహస్వాం ఋషియాః సర్వే దేవర్షిర్నాథ స్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అనువాదం. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వము, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యంనే ధ్రువపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. నెక్స్ట్ మాతాజీ. ఇక్కడ వేదములలో విడివడగలడు అంతవరకు చదివేశారు మాతాజీ. వేదములలో పరమ పురుషుడు పవిత్రుల్లో పరమ పవిత్రునిగా అంగీకరింపబడినాడు. శ్రీకృష్ణుడు పవిత్రులలో పరమ పవిత్రుడని అవగాహన చేసుకున్నవాడు సర్వ పాప కార్యముల నుండి పవిత్రుడు కాగలడు. దేవాది దేవుని శరణు పొందనిదే ఎవరును పాపకర్మల నుండి విడివడలేరు. శ్రీకృష్ణుని పరమ పవిత్రుడని అర్జునుడు అంగీకరించుట వేద నిర్దేశములకు చక్కగా సమన్వయించుచున్నది. ఈ విషయం నారదాది మహర్షులచే కూడా ధ్రువపరచబడినది. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. మానవుడు నిరంతరము అతనిని ధ్యానించు అతనితో ఆధ్యాత్మిక సంబంధం అనుభవింపవలను. అతడు పరబ్రహ్మము, భగవానుడు, జనన మరణములకును శరీర అవసరములకును అతీతుడు. ఈ విషయంలో అర్జునుడే కాకుండా అన్ని వైదిక గ్రంథములు, పురాణములు, చరిత్రలు కూడా ధృవీకరించున్నవి. సమస్త వైదిక గ్రంథములందును శ్రీకృష్ణుడు ఈ విధముగానే వర్ణింపబడి ఉన్నాడు. భగవానుడు కూడా స్వయముగా చతుర్థాధ్యాయమునందు నేను పుట్టుక లేని వాడినైనప్పటికీ ధర్మ సంస్థాపనార్థము ఈ భూమిపై అవతరించుండును అని తెలిపారు. అతడే ఆదిదేవుడు. సర్వ కారణములకు కారణొకట చేత అతనికి ఏ కారణము లేదు. సర్వము అతని నుండి ఉద్భవించును. ఇటు దివ్య జ్ఞానము దేవాది దేవుని కృపచేతనే ప్రాప్తించును. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని కృపచేతనే తన భావములను వ్యక్తపరచగలిగాను. భగవద్గీతను మనం అవగాహన చేసుకుని తలచినచో ఈ 2 శ్లోకములందు చెప్పబడిన విషయములను యథాతథముగా అంగీకరించి తీరవలను. దీన్ని పరంపర విధానం అనగా గురు శిష్య పరంపరను అంగీకరించట అందరూ. ఈ పరంపరను అంగీకరించనిదే ఎవరును భగవద్గీతను అవగాహన చేసుకున్న జాలరు. ఇది సాధారణ లౌకిక విద్యచే సాధ్యము కాదు. దురదృష్టవశాత్తు లౌకిక విద్యా సంపదచే గర్వితులైన వారు కొందరు వైదిక గ్రంథములందు గొప్ప నిదర్శనములు లభించునను శ్రీకృష్ణుడు సాధారణ మానవుడేనను తమ విశ్వాసమును మూర్ఖత్వంతో ఎన్నడను వేడకొందురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇక్కడ వివరించారో అన్నింటినీ కూడా మళ్ళీ ఇక్కడ చెప్తున్నారనమాట. ఆయన భగవంతుడు చాలా పవిత్రుల్లో పవిత్రుడైనటువంటి వాడు. ఆ విధంగా తెలుసుకున్న వాళ్ళు పాపాల నుంచి, అంటే భగవంతుని కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళు అన్ని పాపాల నుంచి కూడా విముక్తులు కాగలుగుతారు కదా అని చెప్తున్నారనమాట. సో అందుకని వేద నిర్దేశంలో ఏది చెప్పబడిందో అర్జునుడు కూడా అదే చెప్పాడు అని మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఆయన దేవాది దేవుడు. ఎప్పుడు ఆయన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. అంటే ఎందుకని ధ్యానిస్తూ ఉండాలంటే ఆయనతో ఒక సంబంధాన్ని మనం నెలకొల్పుకోవాలన్నమాట. ఆధ్యాత్మిక సంబంధం ఒకటి ఆల్రెడీ ఉంది మనకి. దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవాలన్నమాట. పునరుద్ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట. అది నిజంగా ఎంతటి ఆనందం అంటే మనము అటువంటి ఆనందాన్ని ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి ఆనందంతో కూడా మనము కంపేర్ చేయలేమన్నమాట. దీనికి అసలు పొత్తేలే ఉండదన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా భగవంతుని ధ్యానిస్తూ ఉంటే ఆయనతోటి ఒక ఆధ్యాత్మిక సంబంధము మనం ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం. దానివల్ల చాలా ఆనందం పొందుతూ ఉంటాం. ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన కష్టాలను కూడా మనం నిజంగా చెప్పాలంటే పట్టించుకోమన్నమాట. అవన్నీ కూడా మనకి అసలు లెక్కలోకి రావన్నమాట అసలు అవన్నీ కూడా. ఒక్క నిమిషము. సో అయితే ఇప్పుడు ఈయన భగవంతుడు మనకి ఇక్కడ ఆల్రెడీ మనం వీటిలో అన్ని మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. ఇవి చాలా మనకి ఈ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంది.
శ్రీకృష్ణుడికి జనన మరణాలకి అవన్నిటికి ఆయన అతీతుడు. ఎందుకంటే ఆయన శరీరం దివ్యమైంది కదా! ఆయన శరీరం దివ్యమైంది కాబట్టి ఆయనకి మరణం లేదు, జననం లేదు. ఈవెన్ ఆయన ఆవిర్భవించినప్పుడు కూడా ఆయన తన ఆధ్యాత్మిక శరీరంతోనే ఆవిర్భవిస్తాడు ఈ ప్రపంచంలో. అది కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కదా! సో, ఈ విషయాన్ని కూడా అర్జునుడే చెప్పలేదు. అన్ని గ్రంథాల్లో, వైదిక గ్రంథాల్లో, పురాణాల్లో, చరిత్రలో కూడా ఇదే చెప్పారు అని చెప్తున్నారనమాట. ఆ! అయితే ఆయన కూడా చెప్పుకున్నాడు భగవంతుడు 4వ అధ్యాయంలో, నేను పుట్టుక లేదు నాకు, కానీ నేను అవతరిస్తాను. ఎందుకనంటే ధర్మ సంస్థాపన చేయడం కోసం అవతరిస్తానని చెప్పుకున్నాడనమాట. ఆయన ఆదిదేవుడు. అంటే ఆయన ముందు దేవుడు ఇంకెవరు లేరు. ఆయనే పరమ పురుషుడనమాట. సో, సర్వకారణాలకి ఆయనే కారణమని మనం మన బ్రహ్మ సంహిత చదువుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం గదా! సర్వకారణ కారణం అని చెప్పేసి. సర్వం కూడా ఆయన నుంచే ఉద్భవిస్తుంది. సో, ఇట్టి దివ్య జ్ఞానం ఏంటంటే భగవంతుడి యొక్క కృప వల్ల కూడా మనకొస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతుడిని మన భక్తియుక్త సేవ ద్వారా మనం సంతృప్తి గలుగుతామో, అప్పుడు ఆయన అనుగ్రహం చేత మనకి ఇటువంటి దివ్య జ్ఞానం కూడా లభిస్తుందనమాట. ఆ! సో, ఇక్కడ కూడా అర్జునుడికి కూడా ఆ విధంగా భగవంతుడి యొక్క కృప లభించింది కాబట్టి, ఆ విధంగా భగవంతుడిని పొగడగలుగుతున్నాడు. ఇప్పుడు మనం గనక భాగవతంలో ధ్రువ మహారాజు గనక కథ వింటే గనక, దాంట్లో ఇంతకుముందు ఒకసారి ఏదో అవకాశం వచ్చి నేను చెప్పాను ఏదో సందర్భంలో ఆ ధ్రువ మహారాజ్ స్టోరీ కదా! ఆ సవితల్ని అవమానిస్తే వెళ్ళిపోతాడు. అడవులకి వెళ్ళి భౌతిక కోరికలతో వెళ్ళినా కూడా ఆయనకి భగవంతుడిని చూడంగానే అన్ని కోరికలు నశించిపోతాయి. అయితే అప్పుడు స్తుతిద్దాం అనుకుంటాడు భగవంతుడిని. కానీ స్తుతించలేకపోతాడు. అంటే రాదు కదా! స్తుతించడం అనేది అంత ఈజీ కాదు. అప్పుడు భగవంతుడి యొక్క కృపతోటి భగవంతుడు ఆయన నెత్తి మీద చేయి పెడతారనమాట విష్ణువు. పెట్టినప్పుడు అప్పుడు సులువుగా, ధారాళంగా ఆయనను కీర్తించగలుగుతాడనమాట. పద్యాలు చెప్పి అప్పుడు నిజంగా. సో, అలాగా ప్రార్థనలు చేయగలుగుతాడనమాట. సో, ఆ విధంగా ఏంటంటే భగవంతుడి కృప చేతనే ఇక్కడ కూడా ఏంటంటే అర్జునుడు తన భావాల్ని చాలా చక్కగా క్లియర్‌గా పరచగలిగాడు అని శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారనమాట. సో, మనం గనక భగవంతుడిని కరెక్ట్‌గా అవగాహన చేసుకోవాలంటే ఈ 2 శ్లోకాల్లో ఇప్పుడు ఏదైతే చెప్పాడో భగవంతుడు, అర్జునుడు ఏమైతే చెప్పాడో ఇలాగ ఈ 2 శ్లోకాల్లో ఆయన యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా కీర్తించాడో, అది మనం గనక కరెక్ట్‌గా అవగాహన చేసుకుంటే గనక అప్పుడు మనం అప్పుడు గనక యథాతథంగా ఇది గనక మనం అంటే భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని అంగీకరించాలి అన్నమాట. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. శ్రీకర్ నేను క్లాస్‌లో ఉన్నాను శ్రీకర్ భగవద్గీత. ఓకే. బాయ్. ఈరోజు నాకు క్లాస్ ఉంది కదా! బాయ్. ఓకే. బాయ్. సో, దీన్ని సో, విధంగా కానీ ఇటువంటి అవగాహన, జ్ఞానం భగవంతుడి పట్ల రావాలంటే మనం ఒక ప్రాపర్ అంటే ఒక గురు శిష్య పరంపరలో దీన్ని చక్కగా పరంపరా విధానం అంటారు. పరంపరా విధానం అంటే ఏంటంటే ఒక చక్కటి గురు శిష్య పరంపరలో మనం అర్థం చేసుకుంటేనే మనకి భగవంతుడు కరెక్ట్‌గా అర్థమవుతాడు. లేదంటే మనం మనం చెప్పుకున్న ఇంతకుముందు శ్లోకంలో కదా! మానసిక కల్పనలు చేసుకుంటూ మనంతట మనం భగవంతుడు అంటే ఇది. భగవంతుడు చాలామంది ఉన్నారు లేరా? భగవంతుడు అంటే ఇది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం గదా! భగవంతుడు అంటే నా దృష్టిలో ఒక శక్తి అండి. ఒక సూపర్ న్యాచురల్ పవర్. అంటే ఏంటంటే ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది అలా అంటారు. ఏంటి శక్తి ఏంటి? శక్తే. అసలు శక్తిమాన్ ఉన్నాడక్కడ. అంటే ఆ శక్తిని పొందినటువంటి ఒక పర్సన్ ఉన్నాడక్కడ. అది అర్థం చేసుకోరేంటి? ఒక శక్తి అంటారు. లేకపోతే భగవంతుడంటే ఈ ప్రకృతి భగవంతుడండి. ఎ ఎక్కడికెళ్ళిపోతామో అంతే మనకు తెలీదింక. మనం చనిపోయిన తర్వాత ఈ పంచభూతాల్లో కలిసిపోతాం. పంచభూతాల్లో కలిసిపోవడం ఏంటి? మన ఆత్మకేం ఎన్ని విన్నానో ఇలా నేను నిజంగా అసలు ఎంత మూర్ఖత్వం అంటే నిజంగా. అంటే చనిపోతే ఏముంది కలిసిపోతాం. పంచభూతాల్లో కలిసిపోతాం. పంచభూతాల్లో మనకు కలిసేది మన భౌతిక శరీరం మాత్రమే. ఆ! ఆధ్యాత్మిక ఆత్మ ఏమవుతుంది? అదెక్కడ పోతుంది? అంటే అవన్నీ ఎవరికి తెలుస్తాయంటారేంటి? అవన్నీ ఎవరికి తెలుస్తాయేంటి? ఉన్నాయి మన గ్రంథాలు. భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. కానీ చదవలేదు గదా మనం. చదవాలి గదా! చదివితే భగవంతుడు ఇచ్చాడు గదా స్వయంగా. ఆ జ్ఞానం తెలుసుకోవాలి గదా! అబ్బే! అలాంటిదేం ఉండదు. వాళ్ళు ఏమనుకుంటే అదనమాట. భగవంతుడి గురించి రకరకాలుగా అనుకుంటూ ఉంటారసలు. భగవంతుడంటే ఆ రాయి, ఇంకా ప్రకృతి, ఆ చెట్లు, లేకపోతే ఒక శక్తి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకి అదే ఇది మానసిక కల్పనలు. ఎవరైతే ఇలా వాళ్ళంతట వాళ్ళు మానసిక కల్పనలు చేసుకుంటూ భగవంతుడి గురించి సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరో వాళ్ళకి ఎప్పటికీ కూడా భగవంతుడు అర్థం కారు. కానీ ఎవరైతే కరెక్ట్‌గా ఒక గురు శిష్య పరంపరలో చక్కగా ఆ జ్ఞానాన్ని యథాతథంగా విని అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రం భగవంతుడు చక్కకుండా అవగాహన అవుతాడని చెప్తున్నారనమాట. హ్మ్.
గొప్ప గొప్ప వైదిక గ్రంథాలు చదివేసి గర్వంతో అహంకారంతో ఉన్న వాళ్ళకి భగవంతుడు అర్థం కాడు. ఏ వైదిక గ్రంథాలు చదవకపోయినా కూడా భక్తుల సాంగత్యంలో వినమ్రంగా ఉండి సబ్మిసివ్గా వినయంతోటి విధేయతతోటి భగవంతుడి గురించి వింటే గనక దానికి భగవంతుడు చాలా తృప్తి చెందుతాడు అనమాట. సో అది చెప్పారనమాట. ఇప్పుడు 14వ శ్లోకంకి వెళ్దాము. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవః. ఓకే. ఓ కృష్ణ, నీవు నాకు తెలిసిందంతయు సత్యమని సంపూర్ణంగా నేను తెలిపిందంతయు సత్యమని సంపూర్ణంగా నేను అంగీకరిస్తున్నాను. ఓ దేవాదిదేవా, దేవతలు కానీ దానవులు కానీ నీ స్వరూపంని నీ ఎరుగజాలు అంటే భగవంతుడా నీ గురించి నిజంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే ఎవరికి తెలియదు. నిజంగా ఎవరు భగవంతుడి యొక్క స్వరూపాన్ని కానీ ఆయన యొక్క తత్వాన్ని కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి ఆయన గురించి నిజంగా పూర్తిగా తెలియదు అనమాట. అందుకే చెప్తున్నారనమాట. అర్జునుడు ఏమంటున్నారు, ఓ కృష్ణ, నాకు చెప్పిందంతా సత్యమని సంపూర్ణంగా నేనైతే అంగీకరిస్తున్నానయ్యా. ఎందుకంటే అదృష్టవంతుడు కాబట్టి అంగీకరిస్తున్నాడు. కానీ దేవతలు కూడా నేను తెలుసుకోలేరు, దానవులు కూడా నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే దేవతలకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు కదా భగవంతుడి విషయంలో ఎంతోమంది ఎన్నోసార్లు. నిజంగా చెప్పాలంటే ఇంద్రుడు దేవతడు కాదా? ఇంద్రుడు భక్తుడు కాడా భగవంతుడికి? ఇంద్రుడు తమ్ముడు. యాక్చువల్గా భగవంతుడు ఒకానొక అవతారం ఏంటి? వామన్ దేవుడు ఎవరు? అదితి ఉంటుంది కదా. అదితి ఎవరు? కశ్యపుడి భార్య అదితి. 12 మంది ఆదిత్యుల్ని కంది అనమాట. దానిలో దేవతలు దేవతలకి తల్లి అదితి. అయితే ఇంద్రుడికి తమ్ముడుగా వామనదేవుడు ఉపేంద్రుడు అని కూడా అంటారు. ఆయన అవతరిస్తారు నిజం చెప్పాలంటే. అయినా కూడా ఇంద్రుడు ఎంత గర్వ అహంకారంతో ఉండి ఏం చేశాడు? కృష్ణుడు ఆవిర్భవించినప్పుడు గోవర్ధనుడికి పూజ చేద్దాం అనుకున్నప్పుడు ఇంద్రుడికి చాలా కోపం వచ్చి అహంకారం తలపైకి ఎక్కి ఆయన సంవర్తక అనే మేఘాన్ని పంపించి వర్షాలు కురిపించి బృందావన్ని ముంచేశాడు కదా. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎక్కి ఆయన్ని వాళ్ళందరినీ రక్షించాడు కదా. ఆయన గర్వం అణిచాడు కదా ఇంద్రుడిది. అలాగే బ్రహ్మదేవుడు ఏంటి? భగవంతుడి గురించి బ్రహ్మదేవుడికి తెలియదా? ఫస్ట్ జీవాత్మ ఆయన బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో. గర్భ ఉదక సాయి బొడ్డు నుంచి వచ్చాడు ఆయన. నిజం చెప్పాలంటే ఆయనకి భగవంతుడు సాక్షాత్ దర్శనం ఇచ్చారు. ఆయన కూడా కృష్ణుడు చూసి ఆయన కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు లైఫ్లో. ఏంటి ఈయన భగవంతుడా? అదేంటి అని తెలిసిన ఆయన కూడా కృష్ణుడు ఏంటి ఇలా గోపబాలకులతో ఆడుకోవడం ఏంటి? ఇలా బాక్సులు తెచ్చుకుని బృందావనంలో చక్కగా గోవుల్ని కాయడానికి వచ్చినప్పుడు అందరూ కూర్చొని చక్కగా తినడం ఏంటి? ఒకళ్ళ ఎంగిల్ది ఇలా కారుతుంటే అది నాకడం ఏంటి? ఈయన భగవంతుడు ఏంటి? నిజంగా భగవంతుడైతే ఇలా చేస్తాడా అని మాయలో పడిపోయి ఆయన అందరికి ఆవుల్ని తర్వాత గోపబాలకుని దొంగలించాడు. తర్వాత కృష్ణుడు ఏం చేశాడు? ఆయన అహంకారాన్ని కూడా ఏంటి అని చేశాడు ఆయన కూడా కదా. సో ఎవరికి తెలియదు. అసురులకి ఇంకా దానవులకి తెలుస్తుందా? దేవతలకే ఆయన అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే ఇక దానవులు అంటే ఇంకా రాక్షసులకి ఆయన ఏం అర్థం అవుతాడు? ఇంకా రాక్షసులు చాలా మంది ఉన్నారు కదా, కృష్ణలీలలో చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళెవరు నిన్ను ఎరగజాలని చెప్తున్నారనమాట. కుమారి మాతాజీ మీరు చదవండి, శ్లోకం అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సర్వమేతాదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. అనువాదం. ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను అంగీకరించుచున్నాను. ఓ దేవాది దేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపముని ఎరుగజాలరు. భాష్యం. శ్రద్ధ లేని వారు, దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణ భగవానుని అర్థము చేసుకొన జాలరని అర్జునుడు ఇక్కడ చెప్పుచున్నాడు. దేవతలే అతనిని తెలుసుకొన జాలరనిచో ఈ ఆధునిక జగత్తునకు చెందిన పండితులని పిలువబడి వారిని గూర్చి ప్రత్యేకించి తెలుపనవసరము లేదు. కాని దేవాది దేవుని కృపచే శ్రీకృష్ణుడే పరిపూర్ణమగును అర్జునుడు గ్రహింపగలిగెను. పరతత్వము పరిపూర్ణముగను అర్జునుడు గ్రహింపగలిగెను. భగవద్గీతకు ప్రామాణికుడైన అట్టి అర్జునుని మార్గమునే ప్రతి ఒక్కరూ అనుసరింపవలెను. చతుర్థాధ్యాయమున వర్ణింపబడినట్లు భగవద్గీతను అర్థము చేసుకున్నట్టుకు కావలసిన గురు శిష్య పరంపరా విధానము నష్టమైనది కనుక శ్రీకృష్ణుడు తిరిగి ఆ పరంపరను అర్జునునితో
పునఃస్థాపించెను. ఎందుకనగా భగవానుడు అర్జునుని ఆప్తమిత్రుని గను మరియు భక్తుని గని భావించెను. కనుకనే ఈ గీతోపనిషత్తు యొక్క ఉపోద్ఘాతమునందు చెప్పబడినట్లు గురు శిష్య పరంపరా విధానముతోనే భగవద్గీతను అవగతనము చేసుకొనవలెను. అట్టి పరంపరా విధానము నశించి ఉండుట చేతనే దానిని పునర్దించుటకు అర్జునుడు ఎన్నుకోబడెను. శ్రీకృష్ణుడు పలికిన దానంతటిని అర్జునుడు అంగీకరించినట్లుగానే మనమును అట్లే తప్పక అంగీకరించి అనుసరింపవలెను. అప్పుడే మనకు భగవద్గీత సారము అవగతము కాగలదు. పిమ్మట శ్రీకృష్ణుడే దేవాది దేవుడను విషయమును మనము సంపూర్ణముగా అవగాహన చేసుకొనగలుగుదము. జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఏదైతే చర్చించుకున్నామో అదే చెప్తున్నారు అనమాట. భగవంతుడికి అది దేవతలకే అర్థం కాని భగవంతుడు ఇంకా ఇప్పుడు సోకాల్డ్ ఈ ఆధునిక ప్రపంచంలో పండితులను ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకి ఏ విధంగా నిజంగా అవగతం అవుతాడు కదా అని చెప్తున్నారనమాట. కానీ అర్జునుడు మాత్రం గ్రహించగలడు. అర్జునుడు ఏంటంటే భగవంతుడికి నిజమైనటువంటి భక్తుడు, ఈ లీలలో పాల్గొంటున్నాడు అనమాట. కానీ ఆయన అర్జునుడికి నిజంగా చెప్పాలంటే ఆయన సంపూర్ణ శుద్ధ భక్తుడు భగవంతునికి. అయితే ఏంటంటే అర్జునుడు ఏ విధంగా శ్రీకృష్ణుడిని గురువుగా భావించి ఆయనకి శరణాగతి తీసుకుని ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారో మనం కూడా ఏంటంటే కృష్ణుడి యొక్క ప్రతినిధులని శరణు తీసుకుని వాళ్ళ ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం చర్చించుకునేది లైక్ గురు శిష్య పరంపర ఎలా ఉంటుంది, ఒక పరంపరా విధానంలో మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి పరంపరా విధానము ఒకప్పుడు బ్రేక్ అయిపోయింది కాబట్టి, నాశనం అయిపోయింది కాబట్టి భగవంతుడు చెప్తాడు కదా 4వ అధ్యాయంలో, మీకు గుర్తుండే ఉంటుంది. అది 4వ అధ్యాయం చెప్తారు. ఇది ఇంతకుముందు నేను సూర్యదేవుడికి చెప్పాను, వివశ్వానుడికి. కానీ వివశ్వాన్ మనువుకి చెప్పాడు, మనువేమో ఇక్ష్వాకుకి చెప్పాడు. కానీ ఏంటంటే రాను అది క్షీణించిపోయింది, అది బ్రేక్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు నీకు చెప్పాల్సి వస్తుంది అర్జున అని చెప్పాడు కదా అని ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇంకొకసారి ఈ ఈ భాష్యంలో మనకి గుర్తు చేస్తున్నారు అనమాట. సో అట్టి పరంపరా విధానంలో మాత్రమే మనము గీత అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, సర్వకారణుడా, సర్వేశ్వర, దేవదేవ, జగత్పతి, నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్ను ఎరుగుదువో. అంటే నీ గురించి నీకు మాత్రమే పూర్తిగా తెలుసయ్యా భగవంతుడా. నిజంగా ఎవరు నీ గురించి అర్థం చేసుకోలేదు. నిజంగా శుద్ధ భక్తులు కూడా భగవంతుడి గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం ఎవరికి కష్టం. ఎందుకంటే మన ఊహకు అతీతంగా ఉంటుంది ఆయన శక్తులు అనేవి. అనంతశేషుడు తన 1000 నాలుకలతోటి నిరంతరం పొగిడినా కూడా, ఎంత పొగిడినా కూడా ఆయనకు గొప్పతనాన్ని వర్ణించలేనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంత కదా నిజంగా భగవంతుడిని నిజంగా. సో అందుకనే ఏం చెప్తున్నారంటే, నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ఏదైతే ఉంటుందో ఆ ఆధ్యాత్మిక శక్తి, దాని ద్వారా నువ్వు నీ స్వరూప శక్తి అనుకోండి, చిత్ శక్తి అంటారు దాని ద్వారా నువ్వు మాత్రమే నేను అర్థం చేసుకోవాలి. కానీ నిన్ను నిజంగా సంపూర్ణంగా ఎవరు ఎరగరయ్యా అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. ఇది ఎంత ఉందో చూద్దాం, ఇది కొంచెం ఉంది. సో లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోక అనువాదం భాషను చదవండి మాతాజీ. ఒక్క 2 సెకండ్లు మధ్యలో ఆఫ్ అయిపోతుంది మాతాజీ. అది మా వైపు నుంచి నెట్ ప్రాబ్లమో తెలియదు, మరి అందరికి అలానే ఉందో తెలియదు. అందరికీ ఎవరికి లేదు, ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు కాబట్టి అది మీదే అనుకుంటున్నాను నేను. అయితే నాదేనేమో మాతాజీ. ఒక 2 సెకండ్లు అట్లా ఆగిపోయి మళ్ళీ వస్తుంది మాతాజీ. ఇప్పటికి 7-8 సార్లు అలా అవుతుంది. ఒకవేళ మధ్యలో అట్లా అయినా కానీ మళ్ళీ డ్రాప్ అయ్యాను అనుకోవద్దు మాతాజీ. మధ్యలో కనుక మాకు వినిపించకపోతే ఇంకా వేరే వాళ్ళని అడుగుతాను నేను, సరేనా. ఒక్క సెకండే మాతాజీ అట్లా ఆగిపోయి వస్తుంది అన్నమాట మళ్ళీ వెంటనే. మీరు చదువుకుంటూ వెళ్ళండి, ఇంకా మానకండి. అయితే మరి మేము సరే అలానే చూస్తున్నాం కాబట్టి ఒక నిమిషం మధ్యలో ఒక స్వయమేవాత్మానాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేషు దేవ జగత్పతే. అనువాదము. ఓ పురుషోత్తమ, జగత్పతి, నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నిన్నెరుగుదు. భాష్యము. అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించి వారి వలె భక్తియుక్త సేవ ద్వారా దేవాది దేవునితో సంబంధమును కలిగి ఉన్నవారు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఎరుగగలుగుదురు. దానవ నాస్తిక ప్రవృత్తి గల వ్యక్తులు శ్రీకృష్ణుని ఎన్నడను ఎరుగుజాలరు.
దేవాది దేవుని నిజతత్వము నుండి దూరముగా గొనిపోవు మానసిక కల్పనలు వాస్తవమునకు గొప్ప పాపములు. ఆ విధముగా శ్రీకృష్ణుని ఎరుగుజాలని వాడు భగవద్గీతపై వ్యాఖ్యానము చేయుటకు యత్నింపరాదు. భగవద్గీత శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశము. అది కృష్ణ సంబంధము. విజ్ఞానమొగుటచే శ్రీకృష్ణుని నుండి అర్జునుడు అవగతము చేసుకొనినట్లుగానే మనము అవగతము చేసుకొనవలెను. నాస్తికులైన వ్యక్తుల నుండి దానిని గ్రహింపరాదు. శ్రీమద్ భాగవతము ఇట్లు తెలుపబడినది 1:2-11. వాదంతి తత్వవిధం తత్వం యజ్ఞానమద్వయం. ఆ ముచ్చ వరకు నేను చదువుతున్నాను. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది సబ్జతే. మాతాజీ డ్రాప్ అయినట్టున్నారు మళ్ళీ. సో ఇది మనం చర్చిద్దాం ఈ లోపల. ఇంతకుముందు మనం చర్చించాం కదా, సేమ్ చక్కగా ఎలా పొగిడాడో చూసారా. నిజంగా అర్జునుడు భగవంతుడిని అన్నిటికీ కారణమైన నువ్వే, నువ్వు అన్నిటికీ ఈశ్వరుడు నువ్వే స్వామి, నువ్వు దేవాది దేవుడు నువ్వే, జగత్పతివి అంటే జగత్తంతటికి పతివి నువ్వే అని చక్కగా పొగిడాడు. పురుషుల్లో ఉత్తమమైనటువంటి వాడివి నువ్వే అని చెప్పేసి. అయితే ఇప్పుడు దీనికి ఒక పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను. అన్నీ చెప్పాను, అన్నీ మనం ఆల్రెడీ చర్చించాము. సో సో వ్యాఖ్యానాల గురించి చెప్దాం అనుకున్నాను. మిగతావన్నీ మనం చర్చించాం, కానీ వ్యాఖ్యానాలు అయితే ఏంటంటే చాలామంది భగవద్గీత వాళ్ళకి చాలా తెలుసు అనుకుంటారనమాట. రకరకాల మంది రకరకాలుగా భగవద్గీత వ్యాఖ్యానాలు చేస్తారు, కానీ అది చాలా మనం అన్ని కనుక చదవడానికి ప్రయత్నించి ఫాలో అయితే మాత్రము మనకి అది చాలా టైం నిరుపయోగమే, మనకి అంత వేస్ట్ టైం అంతా కూడా. ఎందుకంటే భగవంతుడిని ఎవరు అర్థం చేసుకుంటారు? నిజంగా భగవంతుడి యొక్క బోధనలు అనేవి ఎవరికి అర్థమవుతాయంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకి మాత్రమే అర్థమవుతాయి అన్నమాట. సో భగవంతుడి శుద్ధ భక్తులు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు అనమాట. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం భగవద్గీత అనేది ఎప్పటికీ వినాలి, కానీ ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు. లక్ష్మీ మాతాజీ మీరు చదవండి ఇక్కడి నుంచి. పరతత్వం అన్నది ఇక్కడ అంతవరకు చదివారు మీరు. లక్ష్మీ మాతాజీ లక్ష్మీ మాతాజీ చదవడా? మాతాజీ చదవండి ఇక్కడి నుంచి చదవండి. పరతత్వం అనేది ఇక్కడే స్టాప్ చేశారు మీరు. పరతత్వం అనున్నది నిరాకార బ్రహ్మము, సర్వాంతర్యామి అయిన పరమాత్మ అంత్యమును దేవాది దేవునిగా 3 దశలలో అనుభూతికి వచ్చును. పరతత్వమును అవగాహన చేసుకుని మానవుడు అంత్యమున దేవాది దేవుని అనుభూతికి చేరును. దేవాది దేవుని స్వరూపమును సామాన్య మానవుడు గాని, బ్రహ్మానుభూతి లేదా పరమాత్మనుభూతి పొందిన ముక్త పురుషుడు గాని అవగాహన చేసుకొనజాలడు. కనుకనే అట్టివారు దేవాది దేవుడైన శ్రీకృష్ణునిచే స్వయముగా ఉపదేశింపబడిన భగవద్గీత శ్లోకముల ద్వారా భగవానుని నిజతత్వమును ఎరుగుటకు యత్నింపవచ్చును. కొన్ని మార్లు నిరాకారవాదులు శ్రీకృష్ణుని భగవానుడని గాని లేదా అతని ప్రామాణికత్వమును గాని అంగీకరింతురు. అయినను ముక్త పురుషులలో పలువురు శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా ఎరుగుజాలరు. కనుకనే అర్జునుడిక్కడ శ్రీకృష్ణుని పురుషోత్తముడు అని సంబోధించుచున్నాడు. శ్రీకృష్ణుడే సర్వజీవులకు పరమపిత అని జనులు ఎరుగకపోవచ్చునని అర్జునుడు అతనిని భూత భావన అనియు సంబోధించుచున్నాడు. జనులు శ్రీకృష్ణుడు సర్వజీవులకు తండ్రి అని ఎరిగినను అతడే పరమేశ్వరుడిని తెలియకపోవచ్చును. కనుకనే అతనిని అర్జునుడు భూతేశ అనగా పరమేశ్వరుడని సంబోధించెను. ఎవరైనను అతనిని సర్వజీవులను నియంత్రించు పరమేశ్వరుడని ఎరిగినను దేవతలందరికీ అతడే మూలాధారుదని ఎరుగక పోవచ్చును. కనుక అర్జునుడిక్కడ శ్రీకృష్ణుడు దేవతలకు కూడా పూజనీయుడైన దేవదేవుడు అని కీర్తించెను. ఎవరైనను అతడే దేవతలకు పూజనీయుడైన దేవాది దేవుడని ఎరిగినను అతడే సమస్త జగత్తునకు అధిపతి అయిన ఎరుగకపోవచ్చును. కనుక అతడు జగత్పతే అని తిరిగి సంబోధింపబడినాడు. ఈ విధముగా ఈ శ్లోకమునందు అర్జునుడు అనుభవముచే శ్రీకృష్ణునికి సంబంధించిన నిజతత్వము నిర్ధారితమైనందున శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట కొరకు మనము అర్జునుని అడుగుజాడల్లో ననుసరింపవలెను.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మొత్తానికి కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ. నాకే అవుతుంది మాతాజీ. అయితే ఇప్పుడు చాలా సార్లు అయింది. 1 సెకండ్ 2 సెకండ్ అట్లా వచ్చేసి మళ్ళీ ఆగిపోతుంది అనమాట. యా మాతాజీ. కానీ ఇదంతా బాగానే వచ్చింది భగవంతుడి దయ వల్ల. సో కొంచెం మధ్యలో ఆగిపోయినా తర్వాత బాగానే వచ్చింది మాతాజీ. యా. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే భగవద్గీతని ఎవరు పడితే వారు విశ్లేషిస్తారు. అవన్నీ మనం చదవకూడదు. కరెక్ట్‌గా మనం ఒక శుద్ధ భక్తులు రాసిన దాన్ని మనం చదవాలి, అర్థం చేసుకోవాలని. అయితే ఏంటంటే ఇక్కడ మళ్ళీ దీని గురించి ఇంతకుముందు చాలా సార్లు చెప్పారు. ఇది మనకి గుర్తుందో లేదో మీకు. ఇప్పుడు మనకి భగవంతుడిని 3 విధాలుగా గ్రహించొచ్చు. ఒకటేమో బ్రహ్మానుభూతి, రెండోది పరమాత్మానుభూతి, తర్వాత మా అత్యంత అత్యుత్తమమైనది, ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది ఏంటంటే దేవాది దేవుడి స్వరూపాన్ని తెలుసుకోవడం అన్నమాట. బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి. వీళ్ళు భగవంతుడి దగ్గరికి మాత్రం వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మిక ఆకాశంలోకి ప్రవేశిస్తారు కానీ వైకుంఠ లోకాల్లోకి కానీ, గోలోక బృందావంలో కానీ వాళ్ళకి ప్రవేశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క ఆకారాన్ని అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకోలేదు, అవగాహన చేసుకోలేదన్నమాట. సో అందుకని అయితే అటువంటి వాళ్ళు కూడా ఎవరైతే బ్రహ్మానుభూతిని, పరమాత్మ అనుభూతిని పొందుతారో వాళ్ళు కూడా భగవద్గీత చదవడం ద్వారా భగవంతుడి యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు అర్జునుడు ఇలా చక్కగా చెప్పాడు కదా! ఎవరికి కూడా ఎవరైతే ముక్త పురుషులని ఎందుకన్నారంటే ఇక్కడ ఇప్పుడేంటంటే లిబరేషన్ అంటే మోక్షం. ఎవరైతే మోక్షం పొందారో ఆ మోక్షం అనేది అత్యుత్తమమైనటువంటి చిట్ట చివరి గమ్యస్థానం అయితే కాదు ఆధ్యాత్మిక జీవితంలో. మోక్షం అంటే చాలా తక్కువ అన్నిటికంటే. ఆ మోక్షం వచ్చేస్తే చాలు మాకు. మోక్షం అంటూ ఉంటారు కదా! ఆ మోక్షం అనేది 5 రకాల మోక్షాలున్నాయి. ఇంతకుముందు చాలా సార్లు ఐ థింక్ నేను చర్చించాను మీతోటి. అన్నిటికంటే తక్కువగా ఉన్నది ఏంటి సాయుజ్యముక్తి. సాయుజ్యముక్తి అంటే ఏంటి? భగవంతుడి యొక్క కాంతిలో కలిసిపోవడం, ఉండడం అన్నమాట. కలిసిపోవడం ఇన్ ద సెన్స్ కలిసిపోయి ఒకటైతే అయిపోము. ఎందుకంటే మన వ్యక్తిత్వం ఎప్పటికీ సెపరేట్‌గానే ఉంటుంది భగవంతుడికి. ఒక అంశగా. ఆయనది వ్యక్తిత్వం సెపరేట్‌గానే ఉంటుంది. ఆయన విభు ఆత్మ అయితే మనం అణు ఆత్మ. చాలా చిన్నవాళ్ళం ఆయన ముందర. సో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక స్వరూపం అంటూ లేకుండా అలాగా మనం బ్రహ్మజ్యోతిలో ఉంటాం అన్నమాట అది. అయితే అలాంటి వాళ్ళు ముక్తి చెందినట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళొక బ్రహ్మ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ ముక్తి అనేది చాలా తక్కువ ముక్తి అన్నమాట. సో అసలైన ముక్తి అందుకనే ఇటువంటి ముక్త పురుషులలో పలువురు శ్రీకృష్ణుడిని పురుషుల్లో ఉత్తములుగా ఎరగజాలరు. అంటే వాళ్ళకి అసలు ఆకారం ఉంది భగవంతుడికి అని తెలీదన్నమాట. అందుకనే అర్జునుడు ఇక్కడ పురుషోత్తమ అని సంభవించి వాళ్ళకి కళ్ళు తెరిచేటట్టుగా చేస్తున్నాడన్నమాట. పురుషుల్లో ఉత్తమమైనటువంటి ఒక భగవంతుడా అంటే ఆయనకు ఒక రూపం ఉంది. ఆయన ఒక పురుషుడు, ఆయన ఒక పర్సన్ అని చెప్తున్నారండి. ఒక వ్యక్తి అని చెప్పి సంబోధిస్తున్నాడు అక్కడ. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా! వీళ్ళకి భగవంతుడు ఒక వ్యక్తి కాదు, నిరాకారము. భగవంతుడు అంటే ఏం లేదు, ఒక బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే ఏంటంటే ఒక కాంతి. అంటే మొత్తం ఒక పెద్ద కాంతి అన్నమాట అంతే. అందరం ఏంటంటే రకరకాల రూపాలు ధరించి ఉన్నాము. ముక్తి పొందగానే మనం కూడా దానిలో కలిసిపోతాము. ఆ పెద్ద బ్రహ్మంలో అన్నమాట. మనమందరం కూడా బ్రహ్మనే. అలాంటి ఒక ఇది ఉంటుంది వాళ్ళకి. సో అందుకని పురుషోత్తమ అంటున్నారన్నమాట. అయితే సర్వజీవులకి పరమపిత ఆయనే అని తెలీదు కాబట్టి భూత భావన అని ఆయన సంబోధిస్తున్నాడు. అంటే రకరకాలుగా సంబోధిస్తున్నాడు. ఎవరికీ ఏమీ అవగాహన లేదు కాబట్టి ఈ విధంగానే వాళ్ళు తెలుసుకుంటారేమో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. సర్వజీవులకి తండ్రి అని తెలుసుకున్నా కూడా అతడే పరమేశ్వరుడు అని తెలియదు. పరమేశ్వరుడు అంటే కొంతమంది శివుడు అని కూడా అనుకుంటారు. కానీ కాదు. పరమేశ్వరుడు అంటే అందరికీ నియంత్రకుడు ఆయనే అన్నమాట. సో భగవంతుడు ఆయన. అతన్ని అర్జునుడు భూతేశ అని అన్నాడనమాట. అంటే పరమేశ్వరుడిని సంబోధించారని చెప్తున్నారనమాట. ఎందుకు ఈ విధంగా రకరకాలుగా సంబోధించారంటే వేరే వాళ్ళకి తెలియచెప్పాలి ఆయన గొప్పతనాన్ని. కొంతమందికి పరమేశ్వరుడని తెలిసినా కూడా అన్నిటికీ మూలాధారం ఆయనే అని తెలీదు. కాబట్టే ఇక్కడ అర్జునుడు దేవాది దేవుడు నువ్వు అని కీర్తించాడనమాట అని చెప్తున్నారనమాట. అలాగా ఒకవేళ దేవాది దేవుడు అని తెలిసినా కూడా జగత్పతి అంటే జగానికి మొత్తానికి అధిపతి ఆయన అని తెలియడానికి జగత్పతియే అని సంబోధించాడు అని చెప్తున్నారనమాట. సో ఇలాగ ఏంటంటే ఎవరైతే భగవంతుడి గురించి అవగాహన లేదో వాళ్ళు ఏంటంటే ఈ విధంగా భగవంతుడిని చక్కగా పొగిడితే గనక వాళ్ళకి తెలుస్తుంది అర్జునుడు పొగిడాడు కాబట్టి అర్జునుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి అని అనుకుంటారని ఇలా చేశారని చెప్తున్నారనమాట. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాంస్త్వం వ్యాప్య తిష్టసి. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపించి ఉండువో
వాటినన్నింటినీ నాకు దయతో చెప్పు, వివరంతో తెలియచేయి అని చెప్తున్నాడు. అంటే ఇంకా ఇంకా అడుగుతున్నాడు. అక్కడితో ఆల్రెడీ 12వ శ్లోకంలో చెప్పేశాడు. నువ్వు భగవంతుడివి, పరంధాముడివి, నువ్వు పవిత్రుడివి, నువ్వు అజుడివి, నువ్వు విభుడివి. ఎన్నో విధాలుగా మెచ్చుకున్నాడు. ఎంతో కీర్తించాడు భగవంతుడిని. ఇంకా తృప్తి లేదు. ఇంకా భగవంతుడి గురించి ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి అన్నమాట. అలా ఉంటుంది వాళ్ళకెప్పుడు కూడా. భక్తులకి ఎప్పుడు కూడా అలా ఉంటుంది. అలా ఏంటంటే విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. విన్న కొద్దీ వినాలనిపిస్తుంది. కానీ అబ్బా! అయిపోతే బాగుండు బాబోయ్! ఇంకా వినలేకపోతున్నా ఇంకా చాలని అనిపిస్తే అది భక్తి కాదు నిజంగా. సో, అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏంటంటే నువ్వు అన్ని చోట్ల ఉన్నావని చెప్తున్నావు గదయ్యా కొంచెం ఇంకా వివరంగా చెప్పు నీ గురించి నాకు. ఎందుకంటే నీ నీ నాకు నీ గురించి అప్పుడు స్తుతించడానికి కూడా నాకు చాలా వీలుగా ఉంటుంది అనమాట. నీ దివ్యత్వాన్ని గురించి నాకు చెప్పవయ్యా. ఇంకా నీకు ఏ విభూతులున్నాయి? అంటే ఆ విభూతులంటే ఏంటి? ఆయన ఐశ్వర్యాలు. ఇంకా ఏ మహిమలున్నాయి నీకు? ఇంకా ఏం ఐశ్వర్యాలున్నాయి నీకు? అవన్నీ వివరించి చెప్పవయ్యా అని చెప్తున్నాడనమాట. మాధవి మాతాజీ శ్లోకం అనువాదం. హరే కృష్ణ మాతాజీ. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః లోకాని మాం త్వం వ్యాప్య తిష్టసి. అనువాదము: నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నిటి యందును వ్యాపించి యుందువో వాటన్నిటినీ దయతో నాకు వివరముగా తెలియజేయుము. భాష్యము: దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన తన అవగాహనముచే అర్జునుడు అప్పటికే సంతృప్తి చెంది ఉన్నట్లుగా ఈ శ్లోకమును కనిపించుచున్నది. శ్రీకృష్ణుని కృపచే అర్జునుడు ఆత్మానుభూతిని, బుద్ధి, జ్ఞానము మరియు వాని ద్వారా తెలుసుకోదగిన సమస్త విషయములను ఎరగగలిగి శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అవగాహన చేసుకొనెను. అతనికి నిజముగా ఎట్టి సందేహము లేకున్నను ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపక లక్షణమును వివరింపమని అడుగుచున్నాడు. ఎందుకనగా సామాన్య జనులు, ముఖ్యంగా నిరాకారవాదులు దేవాది దేవుణ్ణి ఈ సర్వవ్యాపక లక్షణమునకే అధిక ప్రాధాన్యం ఇచ్చుచుందరు. కనుకనే తన వివిధ శక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధంగా సర్వవ్యాపి అయి ఉండునో అర్జునుడు ఇక్కడ ప్రశ్నించుచున్నాడు. అర్జునుడు సామాన్య జనుల పక్షమున ఈ ప్రశ్నను అడిగినట్లుగా ప్రతి ఒక్కరూ గుర్తింపవలెను. జై. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే ఇంకా చెప్పమన్నాడు. అంటే ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఏమంటారు ఇక్కడ, ఎలా వ్యాపించి ఉన్నావు నువ్వు చెప్పు. అంటే ఏంటి, నిరాకారవాదులు ఎప్పుడు కూడా భగవంతుడు ఏంటంటే అంతా వ్యాపించి ఉన్నాడు అనుకుంటారు, కానీ రూపం లేదనుకుంటారు. అన్నింటిలో వ్యాపించి ఉన్నాడు ప్రతి ఒక్క దాంట్లో అనుకుంటారు అనమాట. సో పోనీ అలాంటి వాళ్ళకు కూడా లాభం చేకూర్చేటట్టుగా ఈయన తెలుసుకున్నాడు అర్జునుడు. కానీ వేరే వాళ్ళకి లాభం చేకూర్చేటట్టుగా భగవంతుడా నువ్వు నీ దివ్య విభూతుల ద్వారా ఈ లోకాల్లో నువ్వు ఎలా వ్యాపించి ఉన్నావో వాటన్నింటినీ దయతో నాకు చెప్పవా అని ఇంకా అడుగుతున్నాడు అనమాట ఆయన. సరే 17వ శ్లోకం కూడా దానికే. కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నిన్ను సర్వదా నేను ఎట్లు చింతించగలను మరియు నిన్ను ఎట్లు ఎరగగలను? ఓ దేవాది దేవా, ఏ రూపంలో నిన్ను నేను స్మరించవలెను? అంటే ఏమడుగుతున్నాడంటే ఇంకా నేను సర్వదా నిన్ను ఎలా చింతిస్తాను, నీ గురించే నేను ఎట్లా నీ గురించి నేను ఏ విధంగా తెలుసుకుంటాను? ఇవన్నీ అర్జునుడికి తెలియదా? కానీ వేరే వాళ్ళకి లాభం చేకూర్చడం కోసం అడుగుతున్నారు అనమాట. ఓ కృష్ణ, నిన్ను ఏ విధంగా నేను నిరంతరం స్మరిస్తానయ్యా. ఇప్పుడు మన నిత్యం మనం చూసుకుంటే మనకు ఒక దేవుడి రూమ్ ఉంటుంది. ఆ దేవుడి రూమ్లో మన పటాలన్నీ ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పూజ చేసుకోవాలంటే దేవుడి రూమ్లోకి వెళ్తాము. దేవుడి రూమ్లో పూజ చేసుకుని బయటికి రాగానే దేవుడిని మర్చిపోతాం. అలా కాదు, మన ఇంట్లో ప్రతి ఒక్క రూమ్లో దేవుడి పిక్చర్లు పెట్టుకున్నాం అనుకోండి, ఆయన అట్లీస్ట్ అవి చూస్తే మనకు ఆయన గుర్తొస్తారు కదా. ఈ విధంగా ఏంటంటే నేను ఎట్లా చింతించాలి భగవంతుడి గురించి? నీ విభూతుల గురించి ఇంకా చెప్పవయ్యా. అంటే సర్వాంతర్యామైనటువంటి నిన్ను ఏ విధంగా నేను తలుచుకోవచ్చు, ఏ విధంగా నిన్ను స్మరణ చేసుకోవచ్చు, ఏ విధంగా నేను నిన్ను గుర్తుపెట్టుకోవచ్చు, ఏ రూపంలో నిన్ను స్మరించవచ్చు నేను. అన్నిట్లో నువ్వు ఉన్నావు, కానీ ఇంకా చింతించడానికి నీ గురించి నాకు వీలుగా ఉండే విధంగా నువ్వు చెప్పవయ్యా నీ విభూతుల గురించి అని అడుగుతున్నాడు అనమాట. అన్నిట్లో ఉన్నావు, కానీ ఏ విధంగా నేను అసలు యాక్చువల్గా నేను స్మరించాలి, ఇంకా చిన్న కిటుకులు ఏమైనా ఉంటే నాకు చెప్పు అన్నట్టుగా అడుగుతున్నాడు అనమాట. ఓకే, నర్సయ్య ప్రభు మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కథం విద్యామహం యోగి స్వాం సదా పరిచింతయాన్ కేషు చ భావేషు చింతోసి భగవన్మయా. అనువాదము: ఓ కృష్ణ, యోగీశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు ఎరగలను? ఓ దేవాది దేవ, ఏ
రూపములందు నిన్ను స్మరింపవలెను. భాష్యము: గడిచిన అధ్యాయములందు చెప్పబడినట్లు దేవాదేవుడు తన యోగమాయ శక్తిచే కప్పబడి ఉన్నాడు. కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులు మాత్రమే అతని దర్శింపగలరు. ఇప్పుడు అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుని దేవాదేవుడని విశ్వసించినను సామాన్య మానవుడు కూడా ఏ విధానంచే భగవానుని సర్వవ్యాపక స్వభావము నిరగలడో అట్టి సర్వసాధారణ పద్ధతిని అతడు తెలియగోరుచున్నాడు. శ్రీకృష్ణుడు యోగమాయ శక్తిచే కప్పబడి ఉండుటచే సామాన్య మానవులే కాకుండా దానవులు, నాస్తికులు వంటి వారు కూడా అతని ఎరగజాలరు. ఉత్తమ భక్తుడు తానెరుగుటయే కాకుండా మానవులందరూ భగవానుని ఎరగవలనని వాంఛించును. కనుకనే భక్తుడును మరియు గొప్ప వైష్ణవుడైన అర్జునుడు కరుణాపూర్ణుడైన తన ప్రశ్నచే భగవానుని సర్వవ్యాపకత్వమును సామాన్యుడు కూడా ఎరగనట్లు అవకాశంను కల్పిస్తున్నాడు. శ్రీకృష్ణుని ప్రత్యేకంగా యోగిన్ అని సంబోధించుచున్నాడు. ఎందుకనగా శ్రీకృష్ణుడు యోగమాయ శక్తికి ప్రభువు. అట్టి యోగమాయ కారణంనే భగవానుడు సామాన్యునకు గోచరించుట లేక గోచరింపబడుకుండట జరుగుచుండును. శ్రీకృష్ణుని పట్ల ప్రేమ లేని సామాన్య మానవుడు నిరంతరము అతనిని గూర్చి స్మరింపజాలడు. కనుక అతడు భౌతిక భావనతో స్మరింపవలసి వచ్చును. అర్జునుడు ఈ జగత్తునకు సంబంధించిన భౌతిక ప్రవృత్తి కలిగిన వ్యక్తుల ఆలోచన విధానంను పరిగణనకు తీసుకొనిచున్నాడు. ఇక్కడ కేషు భావేషు అను పదములు భౌతిక ప్రకృతికి సంబంధించినవి. భావము అనగా భౌతిక విషయములు సూచించును. భౌతికవాదులు శ్రీకృష్ణుని ఆధ్యాత్మికంగా ఎరగజాలరు. కనుక వారు భౌతిక వస్తువులపై మనస్సును కేంద్రీకరించి భౌతిక రూపముల ద్వారా ఏ విధముగా శ్రీకృష్ణుడు వ్యక్తమగుచున్నాడో చూచుటకు యత్నింపవలనని ఆదేశింపబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఇప్పుడు శ్రీకృష్ణుని చూడడం అందరికీ సాధ్యం కాదు కదా. శ్రీకృష్ణుడు యోగమాయచే కప్పబడి ఉంటాడనమాట. మనలాంటి సామాన్యులకి కనిపించడు. యోగమాయ శక్తి అంటే ఆయన అంతరంగ శక్తి అనమాట. అంటే ఆయన యోగమాయ శక్తి చేత ఆయన కనిపించగలుగుతాడు, ఆయన యోగమాయ శక్తి చేత కనిపించకుండా కూడా ఉండగలుగుతాడు అనమాట. సో కేవలం ఎవరు మాత్రం శ్రీకృష్ణుని దర్శించుకోగలగరు? శ్రీకృష్ణుని ఎవరైతే సరైన విధానంలో శరణు తీసుకుంటారో అలాంటి గొప్ప గొప్ప భక్తులు, శుద్ధ భక్తులు, మహాత్ములు మాత్రమే ఆయన దర్శించగలుగుతారు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా వాళ్ళు భగవంతుని దర్శించుకోగలుగుతారనమాట. సో ఇప్పుడు అర్జునుడు ఇక్కడ భగవంతుడిని విశ్వసించినా కూడా ఆయన ఏంటంటే అందరికీ ఆ విధానం తెలియదు కాబట్టి, అందరూ అంత గొప్పవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి తగినట్లుగా దయచేసి నువ్వు చెప్పవయ్యా, నువ్వు సాధారణ పద్ధతిలో నువ్వు నీ స్వభావాన్ని తెలుసుకోవడానికి ఏ విధంగా నువ్వు సర్వవ్యాపిగా ఉన్నాయి, ప్రతి చోట ఏ విధంగా సర్వవ్యాపిగా ఉన్నావో అది నువ్వు తెలియచేయవయ్యా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇది అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడంటే ఆయన చాలా కరుణ పూర్ణుడే అడుగుతున్నాడు. అంటే ఎంతో కరుణ ఉంది కాబట్టి వేరే జీవుల పట్ల. తానైతే భగవంతుని చూస్తున్నాడు, డైరెక్ట్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. 12వ శ్లోకంలో 13వ శ్లోకంలో భగవంతుని కీర్తించాడు. భగవంతుడి కింద ఆయన గొప్పతనాన్ని అంతటినీ చెప్పాడు. కానీ ఎందుకు అడుగుతున్నాడు మళ్ళీ ఈ ప్రశ్న వేరే వాళ్ళకి? ఎందుకంటే భగవంతుడు నా విధంగా గుర్తించలేని వారు ఏదో దాంట్లో అట్లీస్ట్ భగవంతుని చూస్తారు కదా అని చెప్పేసి ఆయనకి అటువంటి వాళ్ళకి అవకాశం కలిగినట్లుగా ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట, ప్రశ్న అడుగుతున్నాడు. అందరి లాభం ఆశించి అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ యోగీశ్వర అని ఎందుకు అన్నాడంటే ఆయన యోగమాయ శక్తికి ఆయన ప్రభువు కాబట్టి ఆయన యోగీశ్వర అన్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ భౌతిక భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుణ్ణి ఏ విధంగా స్మరించుకోవాలి, నువ్వు కొంచెం చెప్పవయ్యా, దేంట్లో ఉన్నావో ఈ భౌతిక ప్రపంచంలో అట్లీస్ట్ నువ్వు చెప్తే గనక ఆ విధంగా నేను వాళ్ళు నిన్ను దర్శించుకుంటారే, నన్ను స్మరించుకుంటారయ్యా నిన్ను అని చెప్పేసి అని ఈయన అడగడంలో ఉద్దేశము అది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కదయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో
తిరిగి సమగ్రంగా వివరించుము. ఎంత అధికముగా శ్రవణం చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తృప్తి కలగటం లేదు. ఇది నిజమైనటువంటి భక్తుల యొక్క ఆలోచన ఇలా ఉంటుంది. ఏంటంటే ఏమంటున్నాడు అసలు, దయచేసి నీ యోగని ఈ చాప్టర్, ఈ అధ్యాయం పేరేంటి? భగవద్ దివ్య విభూతులు కదా. ఇప్పుడు 11 నెక్స్ట్ శ్లోకం నుంచి భగవంతుడు మొత్తం తన విభూతులన్నీ చెప్తాడు. దేంట్లో దేంట్లో తనున్నాడో అన్నిట్లో తను చెప్తాడు. అంటే అన్ని రకరకాల విషయాలలో ఏదైతే ఆ గ్రూపులో ఆ జాతిలో అత్యుత్తమమైనదో అది నేనేనయ్యా అని భగవంతుడు ప్రతి దాంట్లో చెప్తాడనమాట. అయితే నీ గురించి ఎంత అధికంగా వింటే అంత తీయగా ఉంటుందయ్యా, ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా అనిపించట్లేదు, ఎంత వింటే అంత సంతృప్తి కలుగుతుందయ్యా అంటున్నారు. అయితే ఇక్కడ నిజం చెప్పాలంటే ఎంత మనము అదొక్కటే మనకి ప్రామాణికత అనమాట. వింటే మనకి ఇంకా మనకి మామూలుగా మనకేంటంటే ఒక గంట వింటే, ఒక గంటన్నర వింటే ఇంక అమ్మా ఎప్పుడు క్లాస్ అయిపోతుంది, మానేసి ఇంకెప్పుడు ఆపుతుందో, ఇంక వంటింట్లో బోల్డు పనులున్నాయి, ఇక టిఫిన్ చేయాలి, అక్కడ వంట చేయాలి, ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, వెళ్ళిపోతుంది మైండ్స్ అక్కడికి కదా నిజంగా. కానీ నిజం చెప్పాలంటే అలా కాదు. ఏంటంటే ఎంత వినాలన్నా ఇంకా అమృతం ఇలా చెవుల్లో పోసినట్టుగా ఉంటుంది భగవంతుడి గురించి మాట్లాడుతుంటే. అది చెప్తున్నారనమాట. సో అందుకనే ఇప్పుడు మనకి దీనికి మీకు కొన్ని నేను ప్రామాణికత భాగవతం నుంచి చూపిస్తాను. ఒక్క నిమిషం, ఇక్కడ దీనిలో చెప్పారు 1119 ఇక్కడ సుత గోస్వామి సౌనకాది మునులకి చెప్తున్నారు కదా భాగవతం. అసలు భాగవతం అనేది సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తూ ఉంటారు. అది విన్నప్పుడు అక్కడ ఆ సభా ప్రాంగణంలో చాలా మంది ఋషులు మునులు అందరూ ఉంటారు. దాంట్లో సుత గోస్వామి కూడా ఉన్నారు. అప్పుడు తర్వాత భాగవతం ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆయన విని సుత గోస్వామి ఈయన సౌనకాది ఋషులకి చెప్తూ ఉంటారు నైమిసారణ్యంలో అనమాట. అయితే అప్పుడు సౌనకాది మునులు ఏమంటున్నారంటే, వాయం తునా వితృప్యామా ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతాం రసజ్ఞానం స్వాదు పదే స్వాదు అనమాట. ఎంతో టేస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మేము అసలు ఇటువంటి దివ్యమైనటువంటి లీలలు భగవంతుడి గురించి వినడానికి ఎప్పటికీ మేము అలసిపోవట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. ఎవరైతే ఆ భగవంతుడు ఎంత గొప్పవాడమంటే ఎప్పుడు కూడా వేదాలలో తర్వాత వేద మంత్రాలలో ఎప్పుడు స్తుతించబడుతూ ఉంటాడు ఆయన అసలు. ఎవరైతే గనక వాళ్ళు ఈ భగవంతుడు ఎవరైతే భగవంతుడితో ఒక దివ్యమైనటువంటి సంబంధం ఏర్పరచుకోవాలని కోరుకుంటారో, ఎవరైతే అటువంటి టేస్ట్, అటువంటి రుచిని పెంపొందించుకోవాలనుకుంటారో, భగవంతుడితో ఒక సంబంధం అనే ఒక రుచిని పెంపొందించుకోవాలనుకుంటారో, వాళ్ళు దీన్ని ప్రతి నిమిషం కూడా భగవంతుడి యొక్క లీలలని చాలా వినాలనుకుంటారు. అంటే అనుభవిస్తూ ఉంటారు. విన్నప్పుడు చాలా ఆనందం పొందుతూ ఉంటారు వాళ్ళనేసి ఇక్కడ సౌనకాది ఋషులు చెప్తున్నారు. అంటే ఏంటి బేసికల్‌గా వాళ్ళు సుత గోస్వామిని అడుగుతున్నారు. ఇంకా ఎన్నో క్వెషన్‌లు అడుగుతున్నారనమాట. ఇంకా చెప్పవయ్యా, ఇంకా వినాలి. అలా కూర్చొని వింటూనే ఉన్నారు. మొత్తం భాగవతం అంతా వింటూనే ఉన్నారు వాళ్ళనమాట. ఏకధాటిగా ఎక్కడ ఒక గ్యాప్ లేకుండా మళ్ళీ మధ్యలో బ్రేక్‌ఫాస్ట్, మధ్యలో లంచ్‌లు ఇలాంటివి ఏవి లేవు. మధ్యలో వాటర్ కూడా లేదు. అలా వింటూనే ఉన్నారనమాట. అంత తన్మయత్వంలో ఉన్నారనమాట. అది చెప్తున్నారనమాట దాని గురించి. తర్వాత ఇక్కడేమో దీంట్లో ఎవరు అసలు అంటే ఇది 3వ అధ్యాయంలోనూ ఇది నేను ఎవరెవరితో మర్చిపోయాను కానీ, బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. నేను 1, 2 తీసుకున్నాను కానీ, ఎవరు ఈ మానవ ప్రపంచంలో భగవంతుడి యొక్క చర్చ గురించి విని సంతృప్తి పొందని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరి యొక్క పాద పద్మాలు యాక్చువల్‌గా అన్ని తీర్థయాత్రలు కలిపితే ఉండే పుణ్యంతో కంపేర్ చేస్తారనమాట. భగవంతుడి యొక్క పాద పద్మాలు. ఎవరి పాద పద్మాలైతే అన్ని పుణ్య తీర్థాలు ఉంటాయో అటువంటి అండ్ ఎవరైతే గనక గొప్ప గొప్ప మునులతోటి తర్వాత ఋషులతోటి పూజించబడతారో అటువంటి భగవంతుడి యొక్క చర్చ ఎక్కడ జరుగుతుంటే విని తృప్తి చెందని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అటువంటి చర్చలు ఎప్పుడు కూడా మన యొక్క భౌతిక ప్రపంచంతో మనకున్నటువంటి బంధాన్ని కట్ చేస్తాయన్నమాట. తెంచేసేటువంటి తాడులు అవన్నీ కూడా. తర్వాత మన అలాగే మన నాట్ అంటే మన సంబంధం అటాచ్‌మెంట్ మన ఫ్యామిలీతోటి దాన్ని కూడా కట్ చేసేటువంటి కట్ చేసి మన చెవి రంధ్రాల్ని కూడా చాలా
పునీతం చేస్తాయని చెప్తున్నారనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి నిజం చెప్పాలంటే. కానీ ప్రస్తుతానికి నేను ఇది చెప్తున్నాను కానీ ఇంకా చాలా ఉన్నాయి. అయితే అందుకని ఇక్కడ అర్జునుడు కూడా ఏంటంటే, నీ గురించి ఇంకా చెప్పవయ్యా, ఇంకా చెప్పవయ్యా, నాకు ఇంకా చెప్పవయ్యా అంటున్నాడనమాట. సో ఇప్పుడు నరసింహప్రభ పద్మజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. అనువాదము: ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తృప్తి కలుగుటలేదు. భాష్యము: నైమిసారణ్యమున సౌనక ప్రముఖులైన ఋషులు కూడా సూత గోస్వామితో ఈ విధముగానే పలికియుండిరి. వయంతు న వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని దివ్యలీలను నిర్విరామముగా ఎంతగా శ్రవణము చేసినను ఎవ్వరును తృప్తి నొందలేరు. శ్రీకృష్ణునితో దివ్య సంబంధము కలిగిన వ్యక్తులు అతని లీలా వర్ణనములను పదే పదే ఆస్వాదింపగోరుచుందురు. శ్రీమద్ భాగవతము ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని గూర్చి ముఖ్యముగా అతడు ఎట్లు సర్వవ్యాపి అయి ఉన్నాడను విషయమును గూర్చియు ఎరుగుటకు ఆసక్తి చూపుచున్నాడు. శ్రీకృష్ణునికి సంబంధించిన ఏ వర్ణమైనను లేదా విషయమైనను వాస్తవమునకు అమృతముతో సమానము. అట్టి అమృతమును ఎవరైనను అనుభవపూర్వకముగా ఆస్వాదింపవచ్చును. ఆధునిక కథలు, నవలలు, చరిత్రల వంటివి గ్రామ్య కథలు శ్రీకృష్ణుని దివ్య లీలలకు భిన్నములైనవి. ఎందుకనగా భౌతికమైన కథలను వినున్నప్పుడు ఎవరికైనాను కొంతకాలమునకు విసుగు పుట్టవచ్చును. కానీ శ్రీకృష్ణుని గురించి వినప్పుడు అట్టి విసుగు ఎన్నటికి పుట్టదు. కనుకనే విశ్వచరిత్ర ఎంతయు దేవాది దేవుని వివిధ అవతార లీలలతో నిండి ఉన్నది. భగవానుని అట్టి వివిధ అవతారముల ఎందలి లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు. కనుకనే వాటిని ఎన్ని మార్లు పఠించినను వాని ఎందలి విషయములు నిత్య నూతనములుగా ఉండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జయ. చూసారా ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే మనకి ఇప్పుడు భాగవతంలో చూపించిన అదే శ్లోకం ఇక్కడ 119 చెప్పారనమాట. సుత గోస్వామి సౌనకాది ఋతులకు చెప్తున్నారు కదా. సో ఏంటంటే అది వాళ్ళు ఎంతసేపు కూడా చాలా ఇప్పుడు పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో చనిపోతాడని తెలిసినప్పుడు సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి మొత్తం భాగవతం విన్నాడు. వాటర్ కూడా తాగకుండా, నీళ్లు కూడా లేకుండా, భోజనం కూడా చేయకుండా 7 రోజులు అలా అంత శ్రవణం చెవులు అప్పగించేశాడు అనమాట. సో అలా ఉంటుందన్నమాట. భగవంతుడు దివ్య లీలల గురించి వింటుంటే చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. సో ఆయనకి సంబంధించిన ఏ విషయమైనా కూడా అమృతంతో సమానం అనమాట. సో అట్టి అమృతమును ఎవరైనా కూడా అనుభవపూర్వకంగా అనుభవించవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడుండే ఆధునిక నవలలు అవన్నీ కూడా మనం చదివినా కూడా అవన్నీ కూడా ఈ దివ్య లీలలకి చాలా భిన్నమైనవి అనమాట. ఎందుకంటే అవి కొంతకాలం విసుకొస్తాయి కానీ భగవంతుడు లీలలు ఆయన కీర్తించడం మాత్రం వింటుంటే అలా వినాలనిపిస్తుంది. ఎప్పటికీ కూడా మనకి బోర్ అని విసుగు పుట్టదు, బోర్ కొట్టదు అనమాట. అందుకని ఇంకా చెప్పు అని అడుగుతున్నారు. అప్పుడు ఈ 19వ శ్లోకం నుంచి యాక్చువల్గా ఏమవుతుందంటే భగవంతుడు తన యొక్క విభూతులు చెప్పడం 19 నుంచి యాక్చువల్గా 42 శ్లోకాలు ఉన్నాయి. 42 శ్లోకాల వరకు భగవంతుడు చక్కగా తన యొక్క విభూతుల గురించి చెప్తారనమాట అర్జునుడికి. అది మనం నెక్స్ట్ వీక్ ఇంకా చేద్దాము. నెక్స్ట్ వీక్ మొదలెడదాము. ఇప్పటికి పద్మజ మాతాజీ లాస్ట్ చదివారు. అది రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఎవ్రీ టైం నోట్ చేసుకుంటాను. సో మనం ఆయన విభూతుల గురించి వచ్చినప్పుడు ఇంకా మనం నెక్స్ట్ వీక్ మనం ఆ విభూతులు 19 నుంచి ఇక్కడి నుంచి చెప్తారనమాట. ఇగో నీకు తెలియజేస్తాను అర్జున, నా విభూతులన్నీ అనంతమైనవి, వాళ్ళు కొన్ని మాత్రమే చెప్తానంటాడు భగవంతుడు. ఎందుకంటే ఆయన విభూతులు ఆయనకు చెప్పుకున్నా తరగదు, ఇంకెవరు చెప్పినా కూడా తరగదు అనమాట. సో అన్ని చక్కగా చెప్తారు ఆయన. ఇవన్నీ నెక్స్ట్ వీక్ మనం మళ్ళీ ఇది చదువుతాం ఇంకా. సో ఇది నేను కిందకి చెప్పేసి స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. డిఏటి వాట్ ఈస్ ఇక్కడతో మనం ఆపుదాం ఈరోజు. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే మనం స్టాప్ చేయొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పెట్టండి మాతాజీ. హరే కృష్ణ.
చాంటింగ్ చాంటింగ్ షీట్ పెట్టండి మాతాజీ. పెట్టాం. చాంటింగ్ షీట్ మీవన్నీ నేను వేస్తున్నాను దాంట్లో. ఓకే పెట్టి చాలా రోజులైంది. నేను గ్రూప్ లో కూడా పెట్టాను. అది చాలా రోజులు అయిపోయింది. 1 వీక్ దాటి పెట్టి ప్రభుజీ. అంటే పేరు అలా లేవు, సీరియల్ లేవన్నట్టు. లేదు మాతాజీ ఎవరో మాతాజీ అంటే చెప్పండి. ప్రభావతి గారి కూడా నేనే వేసాను మాతాజీ. ప్రభావతి ఈ మధ్య నేను కొంచెము బిజీగా ఉన్నాను కదా, ప్రభావతిది వేయడం మర్చిపోయాను. అది ఎవరేసారు అనుకుంటాను. మీరు వేసారు కదా కమలా మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నేనేసాను మాతాజీ. ఆవిడ ప్రతిరోజు 6 రౌండ్లు చేసాక పెడుతున్నారు అసలు. సో పెడుతున్నారు కదా గ్రూప్ లో, అందుకని మీరు బిజీగా ఉన్నారని నేను వేసాను. థ్యాంక్ యూ. కుమారి మాతాజీ ఏదో చెప్తున్నారు. మా మనవడు భగవద్గీత శ్లోకం చెప్తాడంట మాతాజీ, చెప్పమని చెప్పండి. వీడియో ఆన్ చేసుకుంటాడా? వీడియో ఆన్ చేసుకుని చెప్తాడా? వీడియో ఆన్ చేసుకుని చెప్పండి మాతాజీ. వీడియోలో పడతాడు. హాయ్ అశ్వినా పేరు? అశ్విన్ అండి. హరే కృష్ణ అశ్విన్ చెప్పు. హరే కృష్ణ మాతాజీ చెప్పు. హరే కృష్ణ. హరే కృష్ణ. హౌ ఓల్డ్ ఆర్ యు? ఎంత నీకు ఏజ్ ఎంత? 13. వావ్ వండర్ఫుల్. చెప్పు నాన్న చెప్పు. పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం యంత్రేణ గ్రథితా పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయిని అన్వా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునులకు బోధించిన ఈ ఉపదేశమే ఈ గీతం సారాంశం. మనమందరము అమూలాగ్రముని ఆశ్రయించగలిగిన మహాగ్రంథం. జై హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. వండర్ఫుల్. హరే కృష్ణ. చాలా బాగా చెప్పాడు. థ్యాంక్ యూ. అలాగే చక్కగా నేర్చుకుంటూ ఉండు. బాగా చెప్పాడు మాతాజీ, బాగా చాలా చక్కగా చెప్పాడు. బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాతాజీ. బ్లెస్సింగ్స్ ఇవ్వండి మాతాజీ. బ్లెస్సింగ్స్. అందుకే నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. అలాగే మంచిగా నేర్చుకో నాన్న భగవద్గీత, సరేనా? అన్ని శ్లోకాలలో నేర్చుకో, సరేనా? చక్కగా చదివావు. వెరీ గుడ్, వండర్ఫుల్ జాబ్. ఓకేనా? హరే కృష్ణ. హరి బోల్. సరే భక్తులందరికీ నమస్కారం. ఇంకేమైనా ప్రశ్నలు ఎవరికైనా ఉన్నాయా? వీడియో ఆఫ్ చేస్తాను నేను.